श्री राधा कृष्णचंद्र भगवान की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्र सुदर्शन देव की जय। श्री श्री कृष्ण बलराम की जय। श्री श्री लक्ष्मी प्रहलाद नरसिंहदेव भगवान की जय। श्री श्री लक्ष्मी पद्मावती श्रीनिवास गोविंद की जय। श्री हनुमान गरुड़ देव की जय। श्री भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। श्री जगद्गुरु विश्वगुरु श्रील प्रभुपाद की जय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। प्रभुपाद की जय। हरे कृष्णा। శ్రీ మాధవేంద్రపురి వైష్ణవ ఆచారుల్లో అంటే వైష్ణవ సిద్ధాంతం మనం చూసామంటే అవన్నీ కూడా చిన్న చిన్న ఆకులు బ్రాంచెస్ అయితే దానికి మూలం శ్రీ మాధవేంద్రపురి గొప్ప మహావైష్ణవ ఆచార్యులైన ఆయన నిన్న వైకుంఠం వెళ్ళిన రోజు తిరువభావ మహోత్సవం అంటాం. ఒక ఆచార్యులు వైకుంఠం వెళ్తే తిరువభావ మహోత్సవం అంటాం దాన్ని. అటువంటి గొప్ప మహా ఆచార్యుల గురించి ఇవాళ కొద్దిగా తెలుసుకుందాం. మాధవేంద్రపురి అంటే గోలోక బృందావనంలో వైకుంఠ లోకాలలో కల్పవృక్షాలు ఉంటాయి. మనం చూసే ఈ వృక్షాలు కాదనమాట, కల్పవృక్షాలు. భక్తులే కల్పవృక్షాలాగా ఉంటారు. కల్పవృక్ష అవతారం. కల్పవృక్షం మీరు బ్రహ్మోత్సవాల్లో కూడా శ్రీనివాసుడికి వాహనంలాగా పెడతారు, కల్పవృక్ష వాహనం అని. వైకుంఠ లోకాలలో అంతా కూడా వృక్షాలు ఉంటాయి, అవి కల్పవృక్షాలు. అంటే కల్పవృక్షాలు ఏ కోరికైనా కోరుకున్నా ఆ చెట్టు ఆ వృక్షం తీరుస్తుంది. అది మామూలు వృక్షాలు కాదు, అవి భక్తులే కల్పవృక్షంలాగా ఉంటారు. ఒక భక్తుడికి కృష్ణుడికి ఏ సేవ చేయాలన్నా కానీ కల్పవృక్షం దగ్గర వేడుకుంటే కల్పవృక్షం తీరుస్తుంది, వెంటనే కృష్ణుడికి ఆ సేవ చేసేవారు వైకుంఠం అంతా కూడా. కాబట్టి ఆ విధంగా వైకుంఠంలో ఉండే చెట్లు ఇవన్నీ కూడా కల్పవృక్షాలు, ఇక్కడ ఈ లోకంలో ఉండవు. ఆ కల్పవృక్షమే ఎలాగైతే మనకు రకరకాల భక్తులు వైకుంఠం నుంచి ఈ లోకానికి అవతరణ తీసుకున్నారో, ఈ కల్పవృక్షం కూడా గోలోక బృందావనం వైకుంఠం నుంచి ఈ లోకానికి ఒక భక్తుడులాగా వస్తారు. ఆ కల్పవృక్ష అవతారమే శ్రీ మాధవేంద్రపురి. సామాన్య ఆచారులు కాదైన ఈ కృష్ణతత్వానికి బీజం వేసిందే ఆయన. అంటే
శ్రీకృష్ణ భగవానులే ఫస్ట్ పంపించారు మాధవేంద్రపురిని ఈ లోకానికి, కల్పవృక్ష అవతారాన్ని. అందుకే ఏ జీవుడికి కూడా కోరికలు ఉంటాయి. ఎటువంటి కోరికలు ఉండాలి? భగవంతుడి పైన కోరికలు ఉండాలి. ఒక భక్తుడికి అభక్తుడికి తేడా ఇది ఒక్కటే. భక్తుడి కోరికలన్నీ భగవంతుడి కోసమే ఉంటాయి. ఆయన కోసం ఏం చేద్దాం, ఆయన కోసం అంటే ఏ సేవ చేద్దాం, ఏ విధంగా ఆయన లీలలన్నీ ప్రచారం చేద్దాం, వాళ్ళ కోరికలంతా భగవంతుడి కోసమే కోరికలు. అది భక్తుల యొక్క మొదటి లక్షణం ఏమిటంటే వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు వాళ్ళ స్మరణ కర్మన అంతా కూడా భగవంతుడి కోసమే కోరికలు ఉంటాయి. మందిర నిర్మాణం దాంట్లో ఒక చిన్న భాగం అంతే. కాబట్టి ఇది భక్తుల మొదటి లక్షణం. అటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికే కృష్ణ భగవానులు గొప్ప మహా ఆచార్యుని లోకానికి పంపిస్తారు. కాబట్టి మాధవేంద్రపురి ఈ కృష్ణ చైతన్య ఉద్యమానికి ఒక రూట్ మొదలు ఆయనే. ఆయన శిష్యులే మీరు చూస్తుంటారు. పంచతత్వ మన చైతన్య మహామంత్రం చెబుతాం. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. ఆ పంచతత్వ మంత్రంలో వచ్చే నిత్యానంద ప్రభు బలరాముడు, ఆ బలరాముడు కూడా భక్తుల్లాగా వస్తారు. ఆయన కూడా మాధవేంద్రపురి శిష్యుడు. ఆ బలరాముడికే గురువు ఆయన. అద్వైత ఆచార్య అంటాం. శ్రీకృష్ణ చైతన్య అద్వైత మహావిష్ణువు సదాశివ యొక్క అంశ అద్వైత ఆచార్యుడు. ఆయన గురించి మనం తెలుసుకున్న 2 వారాలు 3 వారాల ముందు కూడా ఆయన లీలల గురించి, అద్వైత ఆచార్య లీలల గురించి. ఆ అద్వైత ఆచార్య గురువు కూడా మాధవేంద్రపురిని. అంతెందుకు, రాధారాణి వాళ్ళ తండ్రి వృషభాను ఆయన కూడా ఒక భక్తుల్లా కలియుగంలో వస్తారు. పుండరీక విద్యానిధి అని ఆయన గురువు కూడా మాధవేంద్రపురిని. అంటే అంతెందుకు, చైతన్య మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానులే ఈ లోకానికి ఒక భక్తుల్లాగా వచ్చినప్పుడు ఆయన ఒక గురువుని స్వీకరిస్తారు, ఈశ్వరపురి అని. ఆ ఈశ్వరపురి గురువు మాధవేంద్రపురి. అంటే కృష్ణుడు గురువుకు గురువు మాధవేంద్రపురి. సామాన్య ఆచార్యులు కాదు. ఈ కృష్ణ తత్వాన్ని ఇప్పుడు మన ఇస్కాని సంస్థ అవ్వచ్చు, ఈ కృష్ణ తత్వాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చి పరిచయం చేసిన మొట్టమొదటి ఆచార్యులు మాధవేంద్రపురి. మీరు ఇవన్నీ పుణ్యతీర్థాలు తిరిగినా తెలియవు. మన పేర్లే మీకు తెలుసున్న చాలామందికి కూడా. పుణ్యతీర్థాల ఉపయోగం ఏమిటి చెప్పండి? పుణ్యతీర్థాల ఉపయోగం కంటే గొప్ప ఆచార్యులు నామస్మరణ కొద్దిపాటి విన్న ఆ పుణ్యాన్ని కూడా వెలగట్టలేదు. అర్థమవుతుందా? మానవ జీవితం గొప్ప ఆచార్యుల గురించి తెలుసుకొని, భగవంతుడి కీర్తనలు తెలుసుకొని సేవ కోసం మానవ జీవితం. మీరు ఎక్కడెక్కడో తిరిగేసి తీర్థాలన్నీ తిరిగేసి ఆచార్యుల పేర్లే సరిగ్గా తెలియదు. తీర్థ దర్శన ఉపయోగం ఏమిటి? లాస్ట్ వారం అనుకున్నాం కదా, శ్రీకృష్ణ మహాప్రసాదం 2 మెతుకులు తిన్నా 6 నెలల ఉపవాసం అంత పుణ్యం వస్తుందని చెప్పాను కదా. షడ్మాస 6 మాసాల ఉపవాసాలు ఉండే పుణ్యమంతా శ్రీకృష్ణ మహాప్రసాదం కొన్ని మెతుకులు తాకినా చాలు, అంత పుణ్యం వెలగట్టలేని పుణ్యం అంటున్నాం. అదే శాస్త్రం చెబుతుంది. భాగవతం కూడా, భాగవత పురాణం చెబుతారు, గొప్ప ఆచార్యుల యొక్క లీలలు వాళ్ళ పేరు విన్నా కూడా మీరు తీర్థాలు తిరిగి స్నానాలు చేసిన పుణ్యం వెలగట్టలేం. కాబట్టి ఆ గొప్ప ఆచార్యుల లీలలు కొద్దిగా విన్నా కూడా చాలు మనం. అందుకే అప్పుడప్పుడు మీకు ఇవన్నీ చెప్పేది కూడా. ఎందుకంటే మీరు తీర్థాలు చాలామంది వెళ్ళొచ్చి ఉంటారు, కానీ భక్తి ప్రేమ రావాలి కదా. భగవంతుని ప్రేమ ఎలా వస్తుంది భక్తులు లేకుండా? ఒక విగ్రహాన్ని చూస్తే ప్రేమ రాదు, మనం స్నానాలు చేస్తే ప్రేమ రాదు. భగవంతుడి గురించి భక్తుల ద్వారా వింటేనే ప్రేమ వస్తుంది. ఇలాగా చైతన్య మహాప్రభు గురువుకే గురువు మాధవేంద్రపురి. అంటే ఈ కృష్ణ తత్వాన్ని కలియుగంలో ఈ లోకానికి తీసుకొని వచ్చిన మొట్టమొదటి ఆచార్యులు శ్రీ మాధవేంద్రపురి. శ్రీ మాధవేంద్రపురికి జై. అటువంటి చూడు, చైతన్య కృష్ణుడికే గురువు అయిన. అంటే ఎటువంటి భక్తి ఉంటే కృష్ణుడి గురువు అవుతారు చెప్పండి? సామాన్య స్థానం కాదు అది. ఆ స్థానమే సామాన్య స్థానం కాదు. అంటే ఎంత భక్తి ఉంటే కృష్ణుడు ఆ స్థానం ఇస్తారు. ఆయన ఈ లోకానికి వచ్చి కొన్ని సంవత్సరాలు చేసిన లీలలు, అద్భుతమైన లీలలు చేశారు ఆయన. అది కొన్ని తెలుసుకుందాం.
మాధవేంద్రపురి ఒకసారి వృందావనంకి వెళ్తారు. వృందావనంకి వెళ్తే గోవర్ధన పరిక్రమ చేస్తారు. గోవర్ధన పరిక్రమ అయ్యాక ఒక చోట ఒక చెట్టు కింద అలాగా రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఆ రోజు ఆయన ఏమి ఆహారం తీసుకొని ఉండడు. గొప్ప ఆచార్యులు ఎప్పుడు ఆహారం గురించి అడగరు, గొప్ప ఆచార్యులంతా కూడా. మాధవేంద్రపురి కూడా 10 మంది దగ్గర వెళ్ళడం, అడగడం, అయ్యో ఆకలేస్తుంది పెట్టండి, ఆ భావనే ఉండదు. చూడండి భక్తిలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయో చూడండి. ఆ స్టేజ్ దాటుకొని రావాలి, వైకుంఠం రావాలంటే మన చిన్న చిన్న కోరికలు ఇక్కడ ఆగిపోతున్నాం. ఫస్ట్ గేట్లోనే ఆగిపోయాం. అది దాటుకొని రావాలి. ఆయన ఆకలి వేస్తుంటుంది, ఆయన ఎవరిని అడగడు. అలాగా చెట్టు కింద కూర్చొని కృష్ణ నామం, హరే కృష్ణ మహామంత్రాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చి దీక్ష ద్వారా ఇచ్చిన మొట్టమొదటి ఆచార్యులు మాధవేంద్రపురి. అర్థమవుతుందా? ఆ మాధవేంద్రపురి రాసిన విత్తనాన్ని ప్రపంచానికంతా పరిచయం చేసిన ఆచార్యులు ప్రభుపాదులు వారు. కాబట్టి విత్తనం మాధవేంద్రపురి, ఆ చెట్టుని మహావృక్షాన్ని ప్రపంచ నలువూపులా వ్యాపించజేసిన ఆచార్యులు శిల ప్రభుపాదులు వారు. చూడండి ఎప్పుడో 500 సంవత్సరాలు జరిగిన కథ ఇది. మాధవేంద్రపురి వృందావనంలో ఉంటే గోవర్ధనకి పరిక్రమ చేసుకుని ఆకలిగా ఉంటుంది, కానీ కృష్ణ నామం హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ అలాగే ఉండిపోతారు. ఒక చిన్న పిల్లవాడు వస్తారు బృందావనంలో. అది భావన, అప్పట్లో భావన కూడా. ఎవరన్నా ఒక సాధువులు ఏదైనా ఆకలిగా ఉన్నా కానీ, లేదంటే చుట్టుపక్కల ఏదైనా ఉన్నా కానీ వాళ్ళు సేవ చేసేవాళ్ళు సాధువులకి. ఒక చిన్న పిల్లవాడు వచ్చి, అయ్యా బాబా నువ్వు ఆకలిగా ఉన్నట్టున్నావే, ఏమీ అడగలేదే నువ్వు. కొంతమంది బాబాజీ అడుగుతారు, భిక్షాటన చేస్తారు, మధుకరి అంటారు దాన్ని. మధుకరి చేసేవాళ్ళు, ఏదిస్తే కృష్ణుడు అనుగ్రహానికి తీసుకునేవాళ్ళు. మాధవేంద్రపురి ఎంత మహాభక్తుడంటే మధుకరి కూడా చేసేవారు కాదు ఆయన, భిక్షాటన కూడా చేసేవారు కాదు. కృష్ణుడు ఏదైనా ఏర్పాటు చేస్తే తీసుకుందాం, లేదంటే వద్దు. చూడండి అంటే ఎంత నమ్మకం ఉంటే భగవంతుడి పైన అటువంటి గుణాలు ఉంటాయి. చూడండి ఆ పిల్లవాడు వచ్చి, అయ్యా మీరు ఏమి తినలేదనుకుంటాను, మీరు భిక్షాటన చేయట్లేదని. వద్దయ్యా, కృష్ణుడు ఇస్తే తింటా, లేదని లేదు. కాబట్టి శరీరం కోసం ఎందుకు అందరిని అడగాలి? చూడండి జపం చేసుకుని ఆయన నామస్మరణ చేస్తే సరిపోద్ది కదా. ఇంత భావన ఉండేది. ఆ పిల్లవాడు, లేదు మీరు ఆకలితో ఉన్నారు, నా పనే ఏమిటయ్యా అంటే ఈ పల్లెలో ఎవరన్నా ఆకలిగా ఉంటే వాళ్ళకి సేవ చేయడమే. కాబట్టి నేను మీకోసం ఒక పాలు తీసుకొచ్చాను, ఒక చెంబుడు పాలు తీసుకొచ్చాను అని చిన్న చెంబులో పాలు తీసుకొని వచ్చి ఉంటారు ఆయన. మీరు పాలు తాగండి, నాకు ఆవులకి పాలు పిండే టైం అయిందండి, నేను వెళ్ళిపోవాలి, మా అమ్మ కొడుతుంది, నేను తొందరగా వెళ్ళాలి, మీరు పాలు తాగండి అని పాలు అతనికి ఇచ్చి, నేను తర్వాత వచ్చి ఆ కుండ తీసుకొని వెళ్తాలేండి అని చెప్పేసి వెళ్తాడు ఆ పిల్లవాడు. మాధవేంద్రపురి పాలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఆ చెంబు అలాగే పెడతారు. వస్తాడని పిల్లవాడు వస్తాడు అంటే పిల్లవాడు రాడు, చీకటి అయిపోతుంది, రాడు. అలాగా నిద్రపోతారు. ఆయన కూడా నిద్ర చూసి పడుకున్నాడు, నిద్రపోతారు. అలాగా నిద్రలో కృష్ణుడు వస్తాడు. వచ్చి ఆ పిల్లవాడు ఎవరో కాదు మాధవేంద్రపురి, నేనే వచ్చానయ్యా నీకోసం, నువ్వు ఎవరిని ఆశించట్లేదు, నువ్వు ఎవరిని నీ శరీరం కోసం అడగట్లేదు, కాబట్టి నా భక్తుల ఆకలి నా ఆకలే కదా. చూడండి ఒక తల్లికే ఎంత ప్రేమ ఉంటే బిడ్డ ఆకలిగా ఉందంటే కృష్ణుడికి ఎంత ప్రేమ ఉంటుంది భక్తుల పైన. ఆయన కోసం జీవితాలు త్యాగం చేసిన భక్తుని వదిలేస్తాడా? ఇప్పుడు ఎవరో కోరిక కోరుకుని భక్తులే ఆయనకి కోరికలు తీరుస్తుంటే ఆయనే కోరిక ఆయనకు జీవితాలు అర్పించిన భక్తుల పైన ఎంత ప్రేమ ఉంటుంది ఆయనకి, వెలగట్టలేం. ఒక భక్తుడిని ఆయన ఉన్న ప్రేమ వెలగట్టలేదు. అందుకే భక్తుడు అన్ని బంధాల పక్కన పెట్టేస్తాడు, ఆ బంధం ఒక ఆకర్షణకి, ఆ ప్రేమ కోసం. ఇక్కడ మాధవేంద్రపురి కళ్ళ వచ్చిన తర్వాత కృష్ణుడే, నేనే వచ్చానయ్యా, నువ్వు ఆకలిగా ఉన్నావే. అప్పుడు అంటారు, అయ్యా ఆ పాలు రుచి నాకు అప్పుడే అనిపించి, ఈ లోకంలో కాదు ఈ పాలు, ఇది కృష్ణుడు స్వయంగా పాలిస్తుంటే సురభి ఆవులు అవన్నీ కూడా బృందావనంలో ఏముంటాయి, పైన వైకుంఠంలో సురభి ఆవులు. ఆ పాలను రుచిని మనం వర్ణించలేము. మీరు ఎన్ని లెక్కలు వేసినా మైండ్కి పనిచేయదు.
ఆ రుచి. ఆ విధంగా అప్పుడే అనిపించింది, ఆ పాలు తాగుతున్న అమృతంలాగా అనిపించింది అయ్యా. అప్పుడే ఆయనకి డౌట్ వస్తుంది, సరే కానీ ఇక్కడ కృష్ణుడే వచ్చి చెప్తారు, నేనే నీ కోసం వచ్చానయ్యా అని. అయ్యో కృష్ణ, మీ దగ్గర సేవ తీసుకున్నానే నేను. చూడండి భక్తుల భావం ఎలా ఉండాలి, ఎగిరి గంతులు వేయకూడదు. కృష్ణుడు నా కోసం చెంబుడు పాలు తీసుకొచ్చాడు రా బాబు, ఊరంతా ప్రచారం చేసేసి, ఈనాడు పేపర్లో ఆ పేపర్లో వచ్చేసి, టీవీలో లైవ్ వచ్చేసి, యూట్యూబ్లో రీళ్లు పెట్టేసి, షార్ట్లు పెట్టేసి, ఊరంతా ప్రచారం. అది కాదు భక్తి అంటే. కృష్ణుడు కళ్ళ వచ్చినా పక్కన వాళ్ళు తెలియకూడదు, ఊరంతా తెలియకూడదు. మనమేం చేస్తాం, కొద్దిపాటు కళ వస్తాను ఇల్లంతా చెప్పేస్తాం, లేచి పొద్దున్న లేచి అదే ఊరంతా చెప్పేస్తాం. మన మహాభక్తులు అందరూ తెలియాలి కదా, మన కోసం భగవంతు కదిలి వచ్చాడని తెలియాలి కదా. అందరూ మన పూలమాల లేచి గౌరవించి స్వాగతం పలకాలి. అది మనం కోరుకునే భక్తి. భక్తుల ముందుకు వెళ్ళిన తర్వాత అవన్నీ ఆశించకూడదు, ఆశించం అసలు, తుచ్చం అవన్నీ. మాధవేంద్రపురి, అయ్యో నీకు సేవ ఇచ్చాను కృష్ణ. చూడండి భక్తుడు కృష్ణుడి దగ్గర సేవ కూడా ఆశించడు, సేవ ఆశించడు. కృష్ణ నేను నీ సేవ కోసమే, నాకేమొద్దు కృష్ణ. అయ్యో నా వల్ల నీకు ఇబ్బంది పడ్డావు కృష్ణ. ఇది భక్తుల భావన. మనం పొద్దునుంచి ఆయనకి ఇబ్బంది పెట్టేస్తూనే ఉంటామే. భక్తులు లేకపోతే కృష్ణ ఆయనకి ఇబ్బంది కాకూడదు. చూడండి ఎటువంటి భావన ఇదంతా కూడా. ఇది వైకుంఠ భావన. ఇది వైకుంఠ భావన. వైకుంఠంలో ఏముంటుంది, ఇలాంటి భావన వైకుంఠంలో ఉండేది. పైకి వెళ్తే మోక్షం తర్వాత ఎక్కడ భావన ఇది. ఆ భావన ఇక్కడ ట్రైనింగ్ కంప్లీట్గా అయితేనే అక్కడ కరెక్ట్గా ఉండగలుగుతాం. ట్రైనింగ్ లేకుండా జాబ్లోకి వెళ్ళారు అనుకోండి, జాబ్ పనిచేస్తారా మీరు? మీరే చూడండి, ట్రైనింగ్ లేకుండా డాక్టర్ని పంపించేసి ఆపరేషన్ తీరు ఐసీకి పంపించేసాం అనుకోండి, ఆ పేషెంట్ పరిస్థితి ఏమిటి? మీరు వెళ్తారు ఆపరేషన్కి? చెప్పండి మీరే. వైకుంఠం పోడు, ఎక్కడికి పోతాడు ఆయన కర్మానుసారం. మనం చెప్పలేం వైకుంఠం అని. నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడో తెలియదు, అంతే కదా. అదే ఆఖరికి మళ్ళీ రూమ్లో బయట రాడు ఇంకా పేషెంట్. ఒక ఇంజనీర్ కూడా అంతే కదా. ఇంజనీర్ కరెక్ట్గా చదవకుండా బ్రిడ్జ్ కడేసాడు అనుకోండి, ఏమవుతుంది? మీరు అలాగే 2 డాన్స్ వేసి పడిపోద్ది బ్రిడ్జ్ కూడా, అంతేనా? లారీ లెక్కలు ట్రక్ లెక్కలు అవసరం లేదు, మీ చిన్న డాన్సులకి పడిపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా ఆ మెచ్యూరిటీ, ఆ జ్ఞానం ఉండాలి. ఇక్కడ మాధవేంద్రపురి అంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ చూడండి సేవాభావం. కృష్ణుడి దగ్గర మనం సేవ తీసుకోకూడదు. అయ్యో నీకు ఇబ్బంది కట్టానేమో కృష్ణ, ఆకలిగా ఉండి. చూడండి ఈ భావన మాధవేంద్రపురి భావన. సో అప్పుడు కృష్ణుడు అంటారు, అయ్యా నువ్వు ఇంత సేవ చేస్తున్నావు, కానీ నన్ను ఇక్కడి నుంచి కొద్ది దూరంలో, నేను పొదల్లో భూమి లోపల ఉన్నాను, నాకు అక్కడ చాలా వేడిగా ఉంది, నాకు చలిగా ఉంది, వర్షాలు, ఆకలేస్తుంది, నన్ను అక్కడ పాతి పెట్టేశారయ్యా, వచ్చి నన్ను బయటికి తీసుకోరా అని అంటాడు. చూడండి కృష్ణుడు కల్లో చెప్తారు, నన్ను ప్రతిష్టాపన 5,000 సంవత్సరాల ముందు, 5,000 సంవత్సరాల ముందు ప్రతిష్టాపన చేశారు నా విగ్రహాన్ని. ఎవరు? వజ్రనాభ అని. వజ్రనాభ అంటే కృష్ణుడికి ముని మనవడు వజ్రనాభుడు. మన బృందావనంలో చాలా దేవాలయాలు అతను కట్టించినవే వజ్రనాభుడు. కానీ ఈ మొఘల్స్, ముస్లిమ్స్, ఔరంగజేబు ఆ టైంలో చాలా దేవాలయాలంతా కూడా డిమాలిష్ చేసేసాడు ఔరంగజేబు. బృందావనంలో అంతా కూడా వాళ్ళు క్లాప్స్ కొడుతున్నారు, డిమాలిష్ చేశారని. అలా ఉంటుంది చూడు కదా, కరెక్ట్గా అర్థంగా చేయలేదు. అర్థం లేదు ఏమనుకుంటారు, మీకంటే తెలుసు, వాళ్ళు ఏమనుకుంటారు ఆన్లైన్లో చూసేవాళ్ళు, ఏంద్రబాబు కూడా క్లాప్స్ కొడతారని డిమాలిష్ చేశారంటే కన్ఫ్యూజన్ ఇలాగే వస్తాయి. అర్థమవుతుందా? క్లారిటీ ఉండాలి కదా. అందుకే ఎప్పుడు వినేదివన్నీ నమ్మేయకూడదు, చూసేవన్నీ నమ్మేయకూడదు. కరెక్ట్ పీపుల్ దగ్గర నుంచి, కరెక్ట్ మనుషుల దగ్గర, కరెక్ట్ భక్తులకు జ్ఞానం సంపాదించుకోవాలి. అర్థమవుతుందా? ఇది ఎగ్జాంపుల్. ఇది అదేమైంది, ఎప్పుడైతే వజ్రనాభుడు ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యులు ఔరంగజేబు చాలా దేవాలయాలు పగల కొట్టేస్తాడో, అప్పుడు ఆ పూజారి ఏం చేస్తారంటే, ఈ విగ్రహం పేరేమిటి? గోపాల్. ఏం పేరు? గోపాల్. ఈ గోపాలుణ్ణి ఔరంగజేబు రక్షణ కాపాడాలని చెప్పేసి భూమి తవ్వి భూమిలో పాతి పెట్టేస్తాడు కృష్ణుడిని. ఇలాగా సంవత్సరాలు అయిపోతారు చూడండి. స్వామి అక్కడే పొదల్లో భూమి లోపల ఉన్నారు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు, నా భక్తుడు ఎప్పుడు వస్తాడా బృందావనంకి అని. మాధవేంద్రపురి కోసం స్వామి ఎదురు చూస్తూ ఉన్నారు.
ఎప్పుడైతే మాధవేంద్రపురి కల్లో వచ్చారో స్వామి కల్లోనే చేయబట్టుకొని తీసుకెళ్తారు మాధవేంద్రపురిని, ఆ ప్లేస్ చూపిస్తారు. ఇది నా తవ్వి నన్ను బయటికి తీసుకొని రావయ్యా, నాకు చిన్న గుడి గట్టయ్యా గోవర్ధన పైన అంటాడు. నేనే గోవర్ధనగిరి ఎత్తానయ్యా అని అంటాడు. ఆ గోవర్ధనగిరి ఎత్తిన గోపాలుడు నేనే, ఆ విగ్రహం నా, ఆ రూపమే. కాబట్టి గోవర్ధనగిరి పైన, గోవర్ధన కొండపైన నన్ను ప్రతిష్టాపన చేయని అంటాడు. ఇంకా పొద్దున్న లేస్తేనే మాధవేంద్రపురి చూడండి వెంటనే ఆ ప్లేస్కి వెళ్తారు. ఆ ఊరిలో ఉన్న బృందావనంలో వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి అవంతా తవ్వుతారు. తవ్వితే లోపల గోపాల్ విగ్రహం ఉంటుంది. అందంగా ఉంటాడు ఆయన, చబ్బీగా ఉంటాడు, బాగా బొద్దుగా భలే ఉంటాడు కృష్ణ. ఆ విగ్రహం చూస్తున్న తన్మయతో వెళ్ళిపోతారు అందరూ కూడా. కృష్ణుడు అందాన్ని వర్ణించలేము మనం. అలాగా వెంటనే వాళ్ళ సహాయంతో మాధవేంద్రపురి ఆ గోపాలుణ్ణి గోవర్ధనగిరి పైకి తీసుకొని వెళ్ళి ఇంక ప్రతిష్టాపన చేద్దాం. కృష్ణుడు కల్లో ఉంటాడు కదా, చాలా వేడిగా ఉంది మాధవేంద్రపురి, ఎన్నో సంవత్సరాల నుంచి పొదల్లో ఉన్నాను, నాకు చల్లగా ఏదైనా తాగాలనుంది, చల్లగా స్నానం చేయవయ్యా చెప్తారు. ఇప్పుడు మాధవేంద్రపురి అందరికీ చెప్తాడు. అప్పుడే గోవర్ధనగిరి కింద గోవిందకుండ అని ఉంటుంది. బృందానికి వచ్చిన వాళ్ళు చూసుంటారు మీరందరూ, కొంతమంది గోవిందకుండ అని ఉంటుంది. ఆ గోవిందకుండ నుంచి మాధవేంద్రపురి అందరినీ అక్కడి నుంచి నీళ్ళు తీసుకురమ్మంటాడు. కుండలు నీళ్ళు తీసుకొచ్చి కృష్ణుడికి వేడిగా ఉందని చల్లగా స్వామికి అభిషేకం చేస్తారు. ఎలా చేస్తే మహా ఉత్సవం చేస్తాడు. ఆ బృందావన వాసులందరూ కూడా అయ్యో కృష్ణుడు మళ్ళీ వచ్చేసాడేమో, గోవర్ధనగిరి లీల ఎలా జరిగిందో, గోవర్ధన లీలప్పుడు కృష్ణుడు ఏ విధంగా అందరూ అన్నకూటాలు తీసుకొని వచ్చి ఆయన ఆనంద పెట్టారో, గోవర్ధన ఎత్తిన తర్వాత కృష్ణుడికి ఆకలి వేస్తుంది. కృష్ణుడికి ఆకలి వేసి అందరు నాకు ఆకలి అంటారు. బృందావన వాసులు అందరూ కూడా రకరకాల పలహారాలు తీసుకుని కృష్ణుడికి పెడతారు. కృష్ణుడు అన్నకూట చేస్తారు పెద్దగా. కృష్ణుడు అన్ని తినేస్తాడు. ఆకలి అంటాడు స్వామి. 7 రోజులు స్వామి కొండ ఎట్లాగా ఎత్తిపెట్టాడు కదా, ఆకలి లీల చూడండి. ఈ గోపాలుడు అదే భావంలో ఉంటాడు. ఆకలి ఉంటుంటే ఆయనకి అభిషేకాలు నైవేద్యాలు పెడుతున్నా ఆకలి పెడుతూనే ఉంటారు కంటిన్యూస్గా. బ్రాహ్మణులు వండుతూనే ఉంటారు, రోజు అయిపోవడం పెట్టడం ఇదే ఉంటుంది కంటిన్యూస్గా. స్వామికి అభిషేకాలు నైవేద్యాలు, అంత ఆకలి. భగవంతుడు ఆకలి తీర్చగలుగుతాం మనం? భగవంతుడు ఆకలి అనంతం, ఎలా తీర్చగలుగుతాం? కానీ ప్రేమ ఉంటే చిన్న తులసి దళంతో ఆయన కొనేయచ్చు. పత్రం పుష్పం ఫలంతో ఏమే భక్త్యా ప్రయచ్చతి. భక్తిగా మనం కృష్ణ తులసి దళం తీసుకోవయ్యా, ఆయన కడుపు నిండిపోతుంది. భక్తితో నింపచ్చు ఆయన కడుపుని, ఆహారంతో నింపలేము. ఇక్కడ ఆ విధంగా ఉత్సవం చేస్తారు అందరూ కూడా. గోపాలుడికి ఆనందం అయిపోతుంది. ఇంకా అక్కడ చిన్న గుడి కడతారు ఆ గోపాలుడికి. కట్టిన తర్వాత అట్లా 2 సంవత్సరాలు అన్నకూటాలు ఒక మహా ఉత్సవం నిర్వహిస్తారు బృందావనంలోనే. అంటే కృష్ణుడు ద్వాపరయుగంలో ఎలా ఉన్నారో అటువంటి స్మరణ భావన వచ్చేస్తుంది బృందావనానికి. బృందావనం అంటే ఆ మూడ్, ఆ భావన. కాబట్టి ఎక్కడైతే మన కృష్ణుడి గురించి వింటామో అదే బృందావనం. ఇలాగా ఆ గోపాలుడి ప్రతిష్టాపన అయిన తర్వాత 2 సంవత్సరాలు ఫుల్ సేవలు చేస్తూనే ఉంటారు. ఆయన మళ్ళీ కల్లో వస్తారు. కృష్ణుడు గోపాలుడు కల్లో వచ్చి, మాధవేంద్ర 2 సంవత్సరాలు బాగా సేవ చేస్తున్నారయ్యా, పూజారులను పెడతారు, రోజు అంటే అద్భుతమైన అలంకరణలు అన్నీ చేస్తుంటారు, కానీ నాకు ఇంకా వేడిగా ఉందయ్యా అంటాడు. చూడు స్వామి లీలలు వర్ణించలేము. ఇంకా వేడిగా ఉంది మాధవేంద్ర అంటే, స్వామి ఏం సేవ చేయగలుగుతారు చెప్పండి, ఒక పని చేయవయ్యా, ఒరిస్సా పూరీ క్షేత్ర దగ్గరలో అక్కడ చందనం దొరుకుతుంది, నువ్వు వెళ్ళి అక్కడి చందనం పట్టుకొని రా, ఆ చందనం బాగా ఉరిగి ఆ వచ్చిన పేస్ట్ దాన్ని అప్లై చేయవయ్యా, అప్పుడు నాకు శాంతపడుతుందయ్యా అని అంటాడు. మాధవేంద్రపురి ఒక్క క్షణం ఆలోచించాడు. కృష్ణ వెంటనే వెళ్తాను, కృష్ణ రేపు వెళ్దామని కాదు, వెంటనే లేచి కృష్ణుడు అడిగాడు. భావన చూడండి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి. అప్పుడు ఏంటంటే ముస్లిమ్స్ రూల్ చేసే సమయంలో కూడా చెక్ పోస్టులన్నా ఉండేవి. ఎక్కడన్నా మీరు ఊరికే చందనాలు తీసుకుదానికి కూడా ఈజీ కాదు. అక్కడక్కడ టోళ్ళు కట్టాలి, డబ్బులు కట్టాలి, ట్యాక్సులు కట్టాలి, చాలా కష్టం. ఇప్పుడేమిటి, అప్పుడు అంత కష్టాలు ఉండేటివి. బార్డర్లు దాటి వెళ్ళాలంటే కూడా రాజులు ఉండేవాళ్ళు, ఈజీ కాదు. కానీ అది ఎక్కడ, బృందావనం ఎక్కడ, పూరి ఎక్కడ, అర్థమవుతుందా? బృందావనం పూరికి ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని కిలోమీటర్లు, 1000 కిలోమీటర్లు. మీ కృష్ణుడు కళ్ళ వచ్చి చెప్తారు అనుకోండి, రేపు పూరికి వెళ్ళి చందనం పట్టుకొని రావయ్యారు, మీరు వెళ్తారా? మీరు
కృష్ణ ఫ్లైట్లో పోవాలా, ట్రైన్లో పోవాలా, బస్సులో పోవాలా? నడుచుకొని పోమంటావా? కృష్ణ నడుచుకోమని చెప్పాడు అనుకో, నడుచుకొని పోవాలని అనుకో, మీరు వెళ్తారా? మీరు ఏదో కళ సరిగా లేదులే, ఏదో తప్పుడు వినట్టున్న కళ అంటాం. మన కష్టం అయితే అదే కళ కాదనేస్తాం. మనకేదైనా మంచి సుఖాలు కనిపిస్తే ఊరంతా ప్రచారం చేసేస్తాం. ఇక్కడ ఆ భక్తుడైన మాధవేంద్రపురి ఆ కష్టాన్ని నడిచి వెళ్ళాలి కదా. 5 సంవత్సరాల ముందు ఏమున్నాయి అప్పుడు? బస్సులు ఉన్నాయా? ఎద్దల బండ్లు కూడా దొరికేది కాదు, అంత అన్ని కిలోమీటర్లు రావాలన్నా కూడా. ఆయన ఒక క్షణం ఆలోచించకుండా అడవుల్లో నడిచి వెళ్ళాలి. కొన్ని నెలలు పడుతుంది నడిచి వెళ్ళాలంటే మా బృందావనం నుంచి పూరి క్షేత్రానికి. ఏ క్షణం కూడా కష్టమని అనుకోకుండా, బాధ అనుకోకుండా వెంటనే లేచి బయలుదేరేస్తాడు. ఇది కృష్ణుడు నిరూపించేది ఏమిటి ఇక్కడ? ఒక శుద్ధ భక్తులు కృష్ణుడి సేవ కోసం ఎన్ని కష్టాలైనా ప్రేమగా స్వీకరిస్తారు, కంప్లైంట్ చేయరు. మనకు చిన్నదిన కష్టం వస్తే రోజంతా చెప్పుకుంటాం, ఆ కష్టం అంతా కంప్లైంట్ అందరికీ చెప్పేస్తాం. ప్రభుపాదుల వారు ఎన్ని కష్టాలు పడ్డారు అమెరికా వెళ్ళేటప్పుడు, కానీ ఏ రోజు కంప్లైంట్ చేయాలి. ప్రభుపాదుల వారు అమెరికాకి సముద్రాల్లో వెళ్ళినప్పుడు కూడా పడవ ప్రయాణంలో గుండె నొప్పులు వచ్చినా కానీ ఆయన కంప్లైంట్ చేయలేదు. ఎందుకు నాకు ఈ కష్టాలు కృష్ణ అని అనలేదు. గొప్ప మహాభక్తులు ప్రహ్లాదుడు కంప్లైంట్ చేశారు నరసింహస్వామికి, ఏం స్వామి నీ కష్టాలు నాకని. కంప్లైంట్ చేయలేదు ప్రహ్లాదుడు ఎప్పుడూ కూడా. గొప్ప మహా ఆచార్యులు ఎప్పుడు కంప్లైంట్ చేయరు. మాధవేంద్రపురి వెంటనే లేచి బయలుదేరేస్తారు. నడుచుకుంటూ కృష్ణుడు నామస్మరణలో ఆయన తాపత్రయం అంతా కూడా ఏమిటి? కృష్ణుడికి వేడిగా ఉందే, ఇంకా వేడిగా ఉంది, ఇదే భావంలో ఉంటారు. మనం ముళ్ళు మీద నడుస్తున్నామా, రాళ్ళుపై నడుస్తున్నామా, ఆకలి వేస్తుందా, ఆయన కూర్చొని తినేది కూడా ఆలోచన సమయం కూడా ఉండేది కాదు. చూడండి, అన్ని నెలలు ఇటువంటి ప్రయాణం. ఈ లోకానికి ఇంత గొప్ప మహా ఆచార్యులు లీలలో చెప్పడానికి కృష్ణుడు ఇవన్నీ పరీక్షలు పెడతాడు. ఆయన కంప్లైంట్ చేయలేదు. ఎందుకు కృష్ణ, ఇక్కడే పక్కనే బృందావనంలో చందనం ఉంది కృష్ణ, పొద్దున్న తెచ్చేస్తాను కృష్ణ అని చెప్పలేదు ఆయన. చందనం దొరకదు బృందావనాల్లో, దొరుకుతుంది కదా, పేస్ట్ ఇక్కడ రెడీగా ఉంది. ఎందుకు కృష్ణ ఒడిస్సా బొమ్మంటారు నువ్వు, మీకైనా సర్వీస్ చెప్పి ఎందుకు ప్రభు బెంగళూరు బొమ్మంటారు, మీరు పక్కనే దొరుకుతారు ప్రభు, అంతే కదా. మీకైనా సర్వీస్ మీరు ఏం చేస్తారు, ఏది పక్కన దగ్గరగా చూస్తారు కదా, దూరంగా లేదయ్యా అక్కడ చాలా బాగుంటాయంటే తీసుకురావయ్యా, వద్దులే ప్రభు ఇక్కడే దూరంగా అడ్జస్ట్ చేస్తాం ప్రభు, కొట్టేయండి ప్రభు, అట్లాగా వెళ్ళిపోతుంది. కృష్ణుడు అన్నీ చూస్తాడు ఏమిటి, ఇది ఇక్కడ భావన. మాధవేంద్రపురి భావన ఏమిటి, పక్కన ఉన్నాయని తెలుసు కృష్ణుడు అక్కడ ఉన్నాయంటే అక్కడ అద్భుతంగా ఉంటుందేమో, కృష్ణుడికి అది కావాలి. ఇక్కడ ఒక సేవకుడి పని ఏమిటి, ఒక భగవంతుడి ఇది కావాలంటే వేరే ఆయనకు ఆప్షన్ మనం ఇవ్వకూడదు. ఆయన తెలియదు సర్వాంతర్యం, మనకు తెలియదు ఎక్కడ ఏమున్నాయని, ఆయనకు అన్నీ తెలిసి చెప్తున్నాడంటే ఇది సేవ మనం చేయమంటున్నాడు. అది హనుమంతుడి భావన కూడా. హనుమంతుడు ఎప్పుడు కంప్లైంట్ చేయాలి రామచంద్రుడికి, ఏంది రామ సముద్రం దాటమంటావు, వెతకమంటావు, ఇవన్నీ చేస్తారు, అవునా కదా అని అడిగాడా? లేదు. హనుమంతుడు ఎప్పుడు కూడా సేవ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు హనుమంతుడు. ఒకవేళ రామ నీ సేవని చేయలేకపోతే, సీతాదేవి జాడ కనుక్కోలేకపోతే ఈ శరీరం వేస్ట్ అయ్యా, నేను లంకలోనే చనిపోతానయ్యా అంటాడు. అది భావన. ఇది భక్తులు నేర్చుకోవాల్సిన భావన ఇది. భగవంతుడు ఎంత దూరమైనా వెళ్ళాలి, కష్టమైనా పడాలి, కష్టంలోనే ప్రేమ కనపడుతుంది కదా. ఇప్పుడు మనుషుల మధ్యలో కూడా ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది, కష్టాలు ఉన్నప్పుడే ప్రేమ తెలుస్తుంది కదా. ఎంత ప్రేమిస్తున్న ఒక వ్యక్తి కష్టాలే కదా. బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తులు కష్టాలు తట్టుకునే శక్తి కూడా ఉండాలి కదా. ప్రేమ అప్పుడు నిలబడుతుంది. ఏ బంధమైనా కూడా సుఖాలు ఉన్నప్పుడు అందరూ ఉంటారు, కష్టాలు ఉన్నప్పుడు ఎవరు ఉంటారు మీతో పాటు. అది నిజమైన ప్రేమ అంటే. కాబట్టి భక్తిలో కూడా నిజమైన ప్రేమ అనేది ఎలా తెలుస్తుంది భగవంతుడికి, అది కష్టాలు అంటే మాధవేంద్రపురి ఆ ప్రయాణం మనం ఊహించుకోలేం కూడా, అవునా కాదా. అంత దూరం నడిచి వెళ్ళాలంటే ఆ స్మరణ చేస్తూ, కానీ ఏ రోజు కూడా ఎక్కడ పడుకుంటాడో తెలియదు. అడవుల మధ్యలో వెళ్ళాలి, క్రూర మృగాలు ఉంటాయి, సింహాలు పులులు అన్నీ ఉంటాయి. ఎక్కడా కూడా ఎక్కడ పడుకోవడానికి ప్లేస్ ఉండదు, అడవులు ఏం పడుకుంటాం. అంత భయంకాల మధ్య అలాగా ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ ఆతృతగా ప్రయాణం చేస్తాడని చూడండి. ఒక సేవ చేసేటప్పుడు ఆతృత ఉండాలి, కృష్ణుడి కోసం ఆతృత. అయ్యో నీరసపడిపోకూడదు.
సేవ ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఒక ఆతృత, ఆ భావం ఉండాలి. మాధవేంద్రపురి ఆ ఉత్సాహం తగ్గట్లేదు ఆయనకి. కృష్ణుడికి తొందరగా తీసుకురావాలి వెళ్తూ అలాగ వెళ్తుంటే అప్పుడు అలా బెంగాల్లో ఎంటర్ అవుతారు. బెంగాల్లో ఎంటర్ అయినప్పుడే అద్వైత ఆచార్య, మన పంచతత్వ మంత్రంలో అద్వైత మహావిష్ణు సదాశివ రూపం అద్వైత ఆచార్య, ఆయన కలుస్తారు శాంతిపురంలో. ఆయన అప్పుడు కలిసి మాధవేంద్రపురి అప్పటికే గొప్ప మహా ఆచార్యుడు ఆయన. అయ్యో నాకు దీక్ష ఇవ్వండి, అద్వైత మహావిష్ణు అంశ, ఆయన వేడుకుంటాడు మాధవేంద్రపురి నాకు దీక్ష ఇవ్వండి మీరు అని. ఆయన శిష్యుడు అవుతాడు శాంతిపురంలో. అక్కడి నుంచి మాధవేంద్రపురి ఒరిస్సాలోకి ఎంటర్ అవుతారు. ఒరిస్సా, ఆ ఒడియా రాష్ట్రంలో ఎంటర్ అయినప్పుడు రేమునా అనే ఊరు వస్తుంది. ఏమూరు? రేమునా. ఆ రేమునా ఊరిలో ఇక్కడ ఒక అందమైన కృష్ణుడు ఉంటారు. ఆయన పేరు గోపీనాథ. ఏం పేరు? గోపీనాథ. అందంగా ఉంటాడు కృష్ణుడు అక్కడ కూడా. మాధవేంద్రపురి ఆ రేమున గోపీనాథ్ దేవాలయానికి వెళ్తారు. అక్కడ స్పెషల్ ఏమిటయ్యా అంటే గోపీనాథుడికి వాళ్ళు పాయసం చేస్తారు, కీర్, అమృత కేలి అంటారు దాన్ని. ఏమంటారు? దాని పేరు అమృత కేలి. ఎక్కడా దొరకదు అలాంటి పాయసం. ఆ టెంపుల్లో మాత్రమే స్పెషల్గా గోపీనాథ్కి పెడతారు నైవేద్యంగా. మాధవేంద్రపురి తెలుస్తుంది గోపీనాథుడికి అమృత కేలి పెడుతున్నారు, ఆ పాయసం. ఆయనకు చిన్న అట్లా ఆలోచన వస్తుంది, అయ్యో ఆ అమృత కేలి ఎలా ఉంటుందో ఎవరన్నా మనకి ఇస్తే బాగుండే, అది రుచి చూసి నా గోపాలుడికి బృందావనంలో అలాగే పెట్టచ్చు నేను కూడా ఆలోచన వస్తుంది కదా. ఎంత గొప్ప భావన చూడండి. బయట ఎలా ఉంటుంది, మనం ఫస్ట్ తినేయాలనిపిస్తుంది, కృష్ణుడి తర్వాత చూద్దాంలే, ముందు మనం తిందాం ఫస్ట్, మనం హ్యాపీగా మళ్ళీ ఆయన హ్యాపీ పెడదాంలే. భక్తుల భావన ఏమిటి, ముందు ఇది బాగుందని కృష్ణుడి పెడితే బాగుండే ఆలోచన చూడండి. మన భావన ఏమిటి, ఆ అమ్మ బాగా చేసిందంటే సమోసా రోజు అయినే చేయవే, ఇంట్లో బాగా చేశారు మా ఇంట్లో సరిగ్గా చేయరే. మనం ఎప్పుడు ఎలా ఉంటుంది మన భావన, మనం ఏదైనా బాగుంది వింటే మనం తినాలనిపిస్తుంది కదా ఫస్ట్. భక్తుల భావన ఏమిటంటే కృష్ణుడు చేసి పెడితే ఎంత బాగుండో ఆ పదార్థం కూడా, ఫస్ట్ నా స్వామి తిండి ఎంత బాగుండో. ఇది భక్తుల భావన. మాధవేంద్రపురికి ఆలోచన వస్తుంది మళ్ళీ, అయ్యో మనం కృష్ణుడికి నైవేద్యం పెట్టే పదార్థ ఆలోచన వచ్చిందే, తప్పు చేసాం మనము. అంటే మన రుచి చూడాలనుకున్నాం కదా, తప్పు కదా ఇది అని వెంటనే క్షమాపణ చెప్పి మనసులోనే కృష్ణుడికి ఆ టెంపుల్ వదిలి వెళ్ళిపోతాడు. ఎక్కడో ఊరికి దూరంగా అక్కడే జపం చేసుకుంటూ ఉండిపోతారు. రాత్రి అయిపోతుంది అలాగా. ఆ రాత్రి గోపీనాథుడు ఆ పూజారి కల్లో వస్తాడు. కల్లో వచ్చి, అయ్యా నా గొప్ప మహాభక్తుడు మాధవేంద్రపురి ఈ అమృత కేలి తినాలనుకున్నాడు, అతని కోసం ఒక కుండ దొంగతనం చేసి దాచిపెట్టాను నేను, నాకు పెట్టిన నైవేద్యంలో. చూడండి, నాకు మేము నైవేద్యం పెట్టినప్పుడు ఒక కుండ తీసి నా వెనకాల పెట్టాను, నువ్వు తొందరగా వచ్చి ఆ కుండ తీసుకొని వెళ్ళి నా భక్తుడికి ఇవ్వయ్యా, అతను ఆకలిగా ఉన్నాడు అని అంటాడు. ఈ పూజారి షాక్ అవుతాడు, కల్లో రావడం ఏంటయ్యా గోపీనాథుడని. వెంటనే లేచి స్నానం చేసేసి వెంటనే గోపీనాథు దేవాలయం ఓపెన్ చేసి, గర్భగుడి ఓపెన్ చేసి, గోపీనాథ్ వెనకాల పాయసం కుండ గోపీనాథ్ ఎత్తిపెట్టుంటాడు. ఈ పూజారి చూసి షాక్ అయిపోతాడు. అంటే కృష్ణుడు స్వయంగా తాకి పక్కన పెట్టాడే, ఎంత గొప్ప మహాభక్తుడు అతను దర్శనం చేసుకున్న చాలే. చూడండి, ఇది ఉండాల్సింది మనం. అట్లాంటి భక్తుల గురించి వాళ్ళ లీల విన్నాక, దర్శనం వాళ్ళ పేరు విన్నా కూడా మనం వెలకట్టలే, అంత పుణ్యం ఇది మాధవేంద్రపురి. వెంటనే ఆ పూజారి అర్ధరాత్రుల్లో ఆ పాయసం కీర్ అమృత కేలి కుండ తీసుకొని అలాగా రోడ్లపైన వెళ్తూ అరుస్తూ ఉంటాడు, ఓ గొప్ప మహాభక్తుడా మాధవేంద్రపురి, ఎక్కడున్నావయ్యా, నీకోసం గోపీనాథుడు ఒక పాయసం కుండ దొంగతనం చేశాడయ్యా, తొందరగా కనపడయ్యా అని ఊరంతా అరుస్తూ పోతూ ఉంటాడు అర్ధరాత్రులు. అని ఎక్కడో తెలియదు కదా, ఇది ఎక్కడో మాధవేంద్రపురి ఎక్కడో ఉంటాడు పాపం. అది విని, అయ్యో నా కృష్ణుడికే మళ్ళీ సేవ ఇచ్చానే నేను. చూడండి, అంటే భగవంతుడు ఎంత దూరం వెళ్తాడో చూడండి. వెంటనే పూజారి ఆ కుండ అతని చేతిలో పెట్టి కాళ్ళ మీద పడి, ఎంత గొప్ప మహాభక్తులండి, సాక్షాత్ కృష్ణుడే మీకోసం ఎత్తిపెట్టాడు ఈ పాయసం అని, మీరు ప్రేమగా మీరు స్వీకరించండి అని వేడుకొని పెడతాడు. మాధవేంద్రపురి ఆ పాయసం చూస్తాను ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు.
ఎందుకంటే భగవంతుడి పెదాలు తాకింది కదా అవన్నీ. కృష్ణుడి పెదాలు ఎలా ఉంటాయి? రెడ్గా ఉంటాయి. ఆయన పెదాలు కూడా అదరం మధురం. మన లిప్స్టిక్ పెదాల్లా కాదు, మన రెడ్గా వేసుకుంటే ఎర్రగా ఉంటాయి, అంతే కదా. పింక్ వేసుకుంటే పింక్గా ఉంటాయి. కృష్ణుడి పెదాలు లిప్స్టిక్ కాదు, అది న్యాచురల్ రెడ్గా ఉంటాయి పెదాలు, అంతేకాదు ఆ పెదాలు ఏం తాకినా తీయగా ఉంటాయి. మన పెదాలు తాకితే కెమికల్స్ వస్తాయి కదా. మన పెదాలు ఏముంటాయి? కెమికల్సే కదా. బయటంతా మార్కెట్ అంతా దొరుకుతాయి, కెమికల్సే కదా. లిప్స్టిక్ అంతే కదా, లిప్స్టిక్ అంతా. కృష్ణుడి పెదాలు లిప్స్టిక్ కాదు, న్యాచురలీ రెడ్ అవి. బింబ, ఆయన పెదాలు ఎలా ఉంటాయి? బింబ ఫ్రూట్ లాగా రెడ్గా ఉంటాయి. తాకినా కూడా తీయదన, చిలుక కొడితేనే అంత తీయదనం అనిపిస్తే, కృష్ణుడు కొరికితే ఆ మధురాన్ని వర్ణించలేం. చిలుక కొరికిన జాంపండు అప్పుడప్పుడు దొరుకుతుంటాయి. ఇది దొరుకుతా తెలియదు, దొరుకుతున్నాయా? ఉంటే ఒకసారి ఆశ్రమం తీసుకోరండి, కృష్ణుని పెడదాం. అదే కదా భావన, అలా ఉండాలి భావన, అంతే కదా. మన భావన ఎలా ఉండాలి? అయ్యో కృష్ణ నైవేద్యం పెడతాం. సో చిలుక కొరికితే అంత తీయదనం ఉంటే, భగవంతుడి పెదాలు తాకితే వర్ణించలేము ఆ తీయదనాన్ని. అందుకే మహాప్రసాదాన్ని ఎప్పుడు కూడా మనం వర్ణించలేము. ఇక్కడ ఎప్పుడైతే కృష్ణుడికి పెదాలు తాకుతాయో, మాధవేంద్రపురి అమృతకేలి చూసి అలాగ తన్మయత్వం వచ్చేస్తుంది. కొద్దిగా తింటుంటేనే వర్ణించలేడు. ఇంకా ఆ కుండ కూడా కృష్ణుడు తాకాడు కదా, ఆ కుండ కూడా ఆయన పగలగొట్టి చిన్న మూట కడతాడు. రోజు మట్టి కూడా తినేవారు. కృష్ణుడు తాకాడే దీన్ని. మనమేం చేస్తాం? పాయసం అనేది కుండ పడేస్తాం, అవునా కదా. మాధవేంద్రుడు ఏం చేస్తున్నాడు? ఆ కుండ కూడా పగలగొట్టి ముక్కలుగా చేసి ప్రతిరోజుకు తినేవాడు. కృష్ణుడు తాకిన కుండ కదా ఇది అని. ఇది మహాప్రసాదాన్ని గౌరవించే భావన. కానీ మాధవేంద్రపురికి అప్పుడు ఒక సందేహం వస్తుంది. అయ్యో మనం ఇక్కడే ఉన్నామంటే రేపంతా మనం పాపులర్ అయిపోతాం, ఫేమస్ అయిపోతాం ఈ ఊరంతా, అవునా కదా. ఈ పూజారి అందరికీ చెప్పేస్తాడు, రేపు ఊరంతా కూడా తెలిసిపోతుంది కృష్ణుడు గోపీనాథుడు ఈ భక్తుడి కోసం కుండ దాచిపెట్టాడు, అందరూ నన్ను పట్టుకుంటారు. కానీ ఇప్పటికిప్పుడే మనం పారిపోవాలరా బాబు అనుకుంటాడు. మనమేమనుకుంటాం? అందరి కుండ చూపిస్తాం పొద్దున్న లేస్తానే. గోపీనాథ్ ఇచ్చాడబ్బా సెల్ఫీ, ఒక వీడియో తీసుకోండి అయ్యా, కావాలంటే మీడియాని పిలవద్దాం, వీడియో చేద్దాం, మీడియా వైరల్ అవ్వాలి. వైరల్ ఫీవర్ కావాలి, వైరల్ అవ్వాలి. ఈ వైరల్ ఫీవర్ ఏమంటే అందరికీ వైరల్ అవ్వడం, ఎక్కువ మంది తెలియాలి. మనం ఎక్కువ మందికి తెలియాలి. ఆయన తెలిస్తే చాలు కదా, అన్ని లోకాలు తెలిసినట్టే. మన ఆయన మనసులో ఉంటే అన్ని జీవరాశులు మనసులో ఉన్నట్టే మనం ఇంకా. కాబట్టి భక్తులు ఎప్పుడు ఫేమస్ అవ్వాలని కోరుకోకూడదు, కృష్ణుని ఫేమస్ చేయాలని కోరుకుంటారు. వాళ్ళు ఫేమస్ అవ్వాలని కోరుకోరు ఎప్పుడు భక్తులు ఎప్పుడు కూడా. ఈ భక్తుడు ఏమిటి? ఎక్కడ నేను ఫేమస్ అయిపోతానో అందరూ నన్ను గుర్తుపట్టేస్తారేమో, ఇది నా టెన్షన్ రా బాబు, ఇది వద్దు, ఇది వెంటనే పారిపోవాలి ఇక్కడి నుంచి. చూడండి ఈ లోకం అంతా ఏం కోరుకుంటుంది? పేరు కోరుకుంటుందా లేదా? ప్రభు మా కులం పేరు నిలబడాలి, ప్రభు పునాదుల నుంచి నిలబడాలి, మా కులం పేరు నిలబడాలి, ఊరి పేరు నిలబడాలి, మన లాస్ట్ పేరు నిలబడాలి, మన పేరు నిలబడాలి, అవునా కదా. పేరు కోసం ఎంతో ప్రాణం ఇచ్చేస్తున్నారు కూడా. అదే పరువు హత్యలు పేపర్లో చూస్తుంటారు మీరు, అంతే కదా. వాళ్ళ కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీ చేసుకోవడం చంపేస్తున్నారు కూడా. ఇది మనిషి పిచ్చి అంత భయంకరంగా ఉంది ఇక్కడ. అంటే పేరు కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు. పేరు ప్రతిష్టలు ఎవరికి వద్దు చెప్పండి, కావాలి కదా. మన పేరు 10 తరాలు చెప్పుకోవాలి. భక్తుల భావన ఎలా ఉండదు? నా పేరు ఎవరు చెప్పుకోవాలి? కృష్ణుడి పేరు చెప్పుకోవాలి అందరూ. మన పేరు ఎవరు చెప్పుకుంటే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది ఏంటి? భగవంతుడి పేరు చెప్పుకోవాలి, ఆయన లీలలు వెళ్ళాలి, మన లీలలు వెళ్ళకూడదు. అందరూ ఏమిటి? వాళ్ళ లీలలు, వాళ్ళ గుణాలు, వాళ్ళ పేరు ప్రఖ్యాతులు అంతా కూడా ప్రచారం అవ్వాలి. దానికోసం వాళ్ళు త్యాగాలు కూడా రెడీగా ఉంటారు. పేరు కోసం చంపడానికి రెడీగా ఉంటారు, ముంచడానికి రెడీగా ఉంటారు. భక్తుల భావన అలా కాదు. మనకు పేరు రాకూడదు. పేరు ఎక్కువ వస్తే మన భక్తికి ఇబ్బంది అవుతుంది. చూడు మాధవన్ ఎంత భావన, ఎక్కడ ఫేమస్ అయిపోతాం రేపు పొద్దున అని ఆ రాత్రి ఆయన బయలుదేరేస్తారు రేమునా నుంచి. అలాగా నడుచుకుని ప్రయాణం చేస్తూ మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? పూరీ క్షేత్ర, నీలాచలం. మనకు వెంకటాచలం, ఒరిస్సాలో నీలాచలం. ఎందుకంటే నీలమాధవుడు కృష్ణుడు, ఆ శ్యామ రంగులో నీలమాధవుడు
ఆరాధన చేసిన అడవులు అవన్నీ కూడా, ఒడిస్సా అడవులన్నీ, దాన్ని నీలాచలం అంటాం. దాన్ని నీలాచల అడవుల్లోకి వెళ్ళి అక్కడ అందరు భక్తులకు చెప్పి, రాజుకు చెప్పి, అందరికి కూడా ఈజీ కాదు కదా ఇవన్నీ. ఆయన మాధవేంద్రపురి ఎప్పుడూ కూడా ఎలా తీసుకురావాలి ఆ టెన్షన్ ఎప్పుడు లేదు ఆయనకి. గంధం తీసుకురావాలంటే ఇప్పుడు కష్టం, అప్పుడు కూడా కష్టమే. ఇప్పుడు వేరే రాష్ట్రాలు దాటి వెళ్ళాలంటే, బార్డర్లు దాటి వెళ్ళాలంటే, అంత గంధం మోసుకొని రావాలంటే అంత చాలా కష్టమని. కానీ ఏ రోజు ఆయనకు కృష్ణుడు ఏర్పాటు చేస్తారు. ఆయన సేవ ఏదో దొరుకుతుందిలే, ఆ నమ్మకం ఉండాలి. మన కృష్ణుడి సేవలు ఉండాల్సింది మొట్టమొదటి నమ్మకం కూడా. మరి ఏదో ఒక దేవాలయం కడుతున్నా కానీ ఏదో ఒక కృష్ణుడు ఉన్నాడు, ఇది ఆయన కోసం కదా. ఇప్పుడు ఆయన చేయలేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఆయన కోసం, ఆయన తృప్తి కోసం, ఆయన జ్ఞాన ప్రచారం కోసం మనం కట్టేటప్పుడు ఆయన అన్నీ, ఆయన కనుసైగలు నడుస్తాయి. ఇవన్నీ కూడా మనకు కనపడకపోవచ్చు, అన్నీ భక్తులకి అన్ని అనుభవాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన అన్నీ ఆ టైంలో అట్లా 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 పజుల్ సాల్వ్ చేస్తారు ఆయనే. ఇక్కడ మాధవేంద్రపురికి నీలాచలం వెళ్ళి ఆ చందన చెట్లన్నీ కూడా అక్కడ అంత పర్మిషన్ తీసుకొని ఎట్లాగట్లాగా జగన్నాథ భక్తులు అడుగుతారు, వాళ్ళందరూ చందనం ఇస్తారు. నా గోపాలుడు చందనం కావాలి ఉందామనం. కానీ అక్కడి నుంచి మళ్ళీ మోసుకొని వస్తారు. ఇంకా చూడండి, చందనం మొయ్యాలి అంటే కష్టం, ఎంత కష్టము. అక్కడి నుంచి మోసుకొని వెనక్కి మళ్ళీ వస్తారు. ఎక్కడికి వస్తారు? రేమునాకు వస్తారు. మళ్ళీ ఆన్ ద వే ఆ రేమునాకు వెళ్ళే కొందికి గోపీనాథ్ దేవాలయం. మళ్ళీ ఆ పూజారి మాధవేంద్రపురం చూసి ఆనందపడిపోతాడు, మహాభక్తులు మీరు వచ్చారండి. మళ్ళీ అతనికి అమృతకేలి పాయసం ఇస్తారు మాధవేంద్రపురికి. మాధవేంద్రపురి తొందరగా వెళ్ళాల ఆ భావంలో ఉంటాడు. నా గోపాలుడికి వేడిగా ఉందే. చూడండి ఎన్ని నెలల ప్రయాణం ఇది. నీ బిడ్డల్ని ఎవరైనా ఒక ట్యాబ్లెట్ తీసుకోరా నాయనా మెడికల్ షాప్లో, పొద్దున్న వెళ్తాలేమో, ఒక రాత్రికి ఏం కాదులే, ఎట్లా నిద్ర పడుకో, అవునా కదా. వెంటనే పరిగెత్తే పిల్లలు ఉన్నారా మీకు? మా నాన్నకి మెడికల్ షాప్, అమ్మా ఎప్పుడు వెళ్ళిపోతానమ్మా, టెన్షన్. మీకు టెన్షన్, వాళ్ళకి టెన్షన్ ఉందా? ఒక పేషెంట్ ఎప్పుడు భారమే, ఆరోగ్యం ఉన్నప్పుడే అంత ముద్దులు, జబ్బులు వచ్చినప్పుడు గుద్దులే లోపలంతా అనుకుంటూ ఉంటారు. ఇంద్రాబాయి బాధలన్నీ కూడా, ఏ బంధమైనా కూడా అన్నీ బాగున్నప్పుడే బంధం. పిల్లలకు కూడా భారం కదా, వెంటనే మందులు తీసుకురా, అది తీసుకురా అంటే వాళ్ళు కూడా ఇవన్నీ ఏంట్రా బాబు, ఇవంతా టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది, అవునా కదా. మాధవేంద్రపురికి ఆ టెన్షన్ లేదు. చూడండి ప్రేమగా కృష్ణుడి కోసం మళ్ళీ మోసుకొని వెళ్ళాలి కదా, మోసుకొని వెళ్దాం. ఇక్కడ కలియుగంలో మిస్ అయ్యేది ఏమిటంటే ప్రేమ. నిజమైన ప్రేమ మనకి ఎంత వెతకడం దొరకదు ఇక్కడ. మనం అడ్జస్ట్ అయిపోతాం అంతే. ఏమవుతాం? పర్లేదు ఉన్నదే చాలు అనుకుంటాం. నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందో వెతకట్లా మనం, ఉన్నదాన్ని అడ్జస్ట్ అయిపోతున్నాం. భక్తులు అడ్జస్ట్ అవ్వకూడదు, జీవితాల్లో కొన్ని విషయాలు అడ్జస్ట్ కాకూడదు, జ్ఞానం విషయాల్లో అస్సలు కాకూడదు. ఏ జ్ఞానాలు ఒకటేలే ప్రభు, ఏ దేవతలను ఒకటే ప్రభు, ఇది అడ్జస్ట్ కాకూడదు. కొన్ని తెలుసుకోవాలి మీరు. ఇక్కడ మాధవేంద్రపురి ఎన్ని కష్టాలు పడినప్పుడు కూడా అన్ని, ఏ రోజు కూడా అయ్యో ఇది ఈ భగవంతుడి కోసం మనం ఇంత కష్టపడుతున్నామే ఆ భావన లేదు, టెన్షన్ లేదు. టెన్షన్ ఏమిటి? మన కృష్ణుడికి తొందరగా ఇవ్వలేకపోతున్నామని టెన్షన్ ఆయనకి. ఇప్పుడు మీ పిల్లల్లో కూడా ఆ భావన ఉంటే, అయ్యో మా అమ్మ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, వెంటనే వెళ్ళి మందులు తీసుకొని వచ్చేసి డాక్టర్ తీసుకెళ్ళి నేను వెళ్తాను రండి నాకు, అది కదా ప్రేమ కోరుకుంటారు. ఒక పేషెంట్కి ఏం కావాలి? ఒక ప్రేమగా మాట్లాడే మాటలు కావాలి, తోటాలు కాదు. ఆ తోట సగం పోతారు వాళ్ళు, అంతే కదా. ఆ కృంగిపోతారు. ఇంక వీళ్ళకి ఏమైనా చెప్తే మనకు వద్దులే, ఇంకా మనసు బాధే కదరా బాబు అని చాలామంది మనసులోనే ఎక్కువ బాధలు పడుతూనే ఉంటారు. చూడండి భక్తుల భావన ఎలా ఉంటుంది చూడండి. కృష్ణుడికి తొందరగా తీసుకురావాలని భావన. ఆ రాత్రి అక్కడ బస చేస్తాడు. అప్పుడు గోపాలుడు కల్లో వస్తాడు. మళ్ళీ బృందావన గోపాలుడు, మాధవేంద్రపురి నా కోసం నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావయ్యా, బృందావనం నుంచి నడుచుకొని వెళ్ళి పూరికి వెళ్ళి ఆ గంధం చెట్లన్నీ మళ్ళీ మోసుకొని వస్తున్నావు, ఈ ప్రేమని తట్టుకోలేకపోతున్నాను. చూడండి భక్తుళ్ళు కొద్ది సేవ చేస్తే కూడా ఆయన హృదయం చలించిపోతుందంట. ఇప్పుడు తల్లి కూడా చలించిపోతుంది కదా. చిన్న బిడ్డ ఏదైనా చిన్న కష్టపడుతుంటే ఏ తల్లి కూడా తృప్తిగా నిద్రపోతుందా?
బిడ్డ మీకు ఫోన్ చేసి, అమ్మ నాకు ఇబ్బందిగా ఉందండి, ఆ రోజు తల్లి నిద్రపోతుంది సరిగా, అయ్యో నా బిడ్డ ఎలా ఉంది, ఎలా ఉన్నారు. కృష్ణుడి ఆలోచన ఎలా ఉంటుంది? అనంత కోటి తల్లుల ప్రేమ కృష్ణుడి ప్రేమ. ఒక తల్లి ప్రేమే మనం తట్టుకోలేకపోతుంటే అనంత కోటి తల్లుల ప్రేమ కృష్ణుడి ప్రేమ. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? కృష్ణుడు ఎంత ఆదుర్తగా ఉంటాడు చూడండి. కల్లో వస్తాడు, మాధవేంద్రపురి నా కోసం ఎన్నో బాధలు పడ్డావయ్యా నువ్వు, ఇంకా చాలయ్యా. ఈ గంధం ఇక్కడున్న గోపీనాథ్ ఉన్నాడే, ఆయన కూడా నేనే. నువ్వు వృందానికి మోసుకొని రావద్దు, ఆయనకే రేపు అప్లై చేసి నాకు అప్లై చేసినట్టే. అర్థమవుతుందా? అప్పుడు చూడండి, అంటే కృష్ణుడు పరీక్షిస్తున్నాడు మాధవేంద్రపురి. ఏ క్షణంలో అయినా కూడా కోపం వస్తుందా? విసుక్కుంటాడా? అవునా కదా? మీరు ఏదైనా ఒక పని చేయనప్పుడు ఎవరు విసిగించుకున్నారనుకోండి, మీకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అరే విసుక్కుంటారు, వదిలేస్తారు కదా మీరు కూడా. ఎవరు విసుక్కుంటే మీకు వడ్డించారనుకోండి, తింటారా మీరు? విసుక్కుంటే ఏదైనా మీకు సేవ చేశారనుకోండి, ఆ సేవ మనకు లోపల తాకదు. అయ్యో మనకే వద్దురా బాబు ఈ సేవ, మనం ఇబ్బంది పడినా పర్లేదు అనుకుంటాం. మనమేలా అనుకుంటే ఆయన ఎలా అనుకుంటాడు చెప్పండి? కాబట్టి ఆయన భక్తుల్లో ఆ విసుగు చూస్తే ఆయనకి నచ్చదు. అయ్యో వారికి ఎందుకు ఇబ్బంది పెట్టడంలే. ఆయన ఎతుకుతున్నాడు, మాధవేంద్రపురి ఈ నెలల ప్రయాణంలో ఏ క్షణమైనా విసుక్కుంటాడా? ఎందుకబ్బా నా గోపాలుడు వృందావనం ఇక్కడికి పంపించాడు, ఈ నెలలు నడుచుకొని కాళ్ళు పుండైపోతున్నాయి అని అనుకుంటాడేమో. ఎక్కడ చూసినా గంధం చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడే గంధం కావాలా అని అంటాడేమో. లేదంటే నాకు ఫుడ్ కూడా లేదు కృష్ణ, ఆయనకేమైనా చూడండి ఫుడ్ ఎంత కష్టం. అంత అడవుల్లో ఆయనకి ఏదో దొరికింది, ఏదో పండు తిని వెళ్ళిపోయేవారు అంతే. ఆహారం కూడా అంత కష్టం. ఫుడ్ ఏదైనా కంప్లైంట్ చేస్తాడేమో. కృష్ణుడు అన్నీ చూస్తున్నారు ఇక్కడ. ఆయన ఆలోచనలు, ఆయన భావనలు, ఆయన భక్తి నడవడిక, ఆయన గుణాలు అన్నీ స్కాన్ చేస్తున్నారు ఇక్కడ. ఎక్కడా కూడా మాధవేంద్రుడి ఒక చిన్న పర్సంటేజ్ కూడా ఎక్కడా కూడా దొరకలేదు కృష్ణుడికి ఎక్కడ దొరకలేదు. కాబట్టి కృష్ణుడే దొరికిపోయాడు మాధవేంద్రపురికి. మాధవేంద్రపురి ప్రేమ కృష్ణుడు దాసోహం అయిపోయాడు. అప్పుడే మాధవేంద్ర ఈ చందనం ఇక్కడే గోపీనాథుడికి పెట్టేసేవయ్యా, నాకు పెట్టినట్టే. ఆ పరీక్షలో మాధవేంద్రపురి అంత గొప్పగా పాస్ అయ్యాడు. మనం అనుకుంటాం కృష్ణుడి లోకానికి తెలియజెప్పడానికి ఇవన్నీ కూడా ఒక గొప్ప మహాభక్తుడు భగవంతుడికి ఎంత దూరమైనా వెళ్తారు. ప్రభుపాదుల వారు కూడా ఇదే భావన మనం చూసామండి. హనుమంతులు ఇదే భావన ఉంటుంది. హనుమంతులు ఇదే భావన, పాండవులు కూడా ఇదే భావన. కృష్ణుడిని ఎప్పుడు తిట్లా పాండవులు. హనుమంతుడు ఎంత బాధలు పడ్డాడు. హనుమంతుడు కూడా ఆ లంక మీరు చూసారంటే, సుందరకాండ మీరు వింటే, రామాయణ వాల్మీకి రామాయణంలో హనుమంతుడి ఆత్మ అంటే ఘోషిస్తాడు. యాక్చువల్లీ ఆ సమయంలో ఆయన ఏడ్చేస్తే తెలియదు ఆయనకి ఏం చేయాలి. ఇంకా ఒక హెల్ప్లెస్ స్టేట్, నిస్సహాయ పరిస్థితికి వచ్చేస్తాడు. ఇంకా ఎక్కడా దొరకదు సీతాదేవి. లంక బిల్డింగ్ వెతికేస్తాడు. ఎక్కడ ఎవరిని అందం కనపడితే సీతాదేవి అనుకుంటాడు వెంటనే. మళ్ళీ చూస్తే సీతాదేవి అయితే రావణుడితో ఎందుకు ఉంటుంది, ఎందుకు పడుకుంటుంది ఆవిడ? చూడండి, ఒకసారి రావణుడి యొక్క ప్యాలెస్కు వెళ్తే అక్కడంతా కూడా చాలామంది, వేల మంది స్త్రీలు ఉంటారు అక్కడ. రావణుడు కిడ్నాప్ చేసిన వాళ్ళంతా కూడా. చాలామందికి బట్టలు ఉండవు కూడా రాత్రుల్లో. రావణుడు అంత భయంకర జీవి వాడు. హనుమంతుడు బ్రహ్మచారి, ఒక స్త్రీని చూడకూడదు బట్టలు లేకుండా. ఇది ఏమిటి పరిస్థితి? కళ్ళు ఇట్లా ఉంటాడు. కానీ వచ్చిన పనేమిటి? నా తల్లి వెతకడం కోసం కదా. కాబట్టి రామచంద్రుడు సేవ కోసం తప్పదేమో అని స్త్రీని చూస్తాడు ఆయన. కానీ నా తల్లి ఇలా అవదే, ఇంకా అన్నీ వెతికి నిస్సహితులకు వచ్చేస్తాడు. ఇంకా కంటెంప్లేషన్, ఆలోచన మొదలు పెడతాడు. ఇంకేం చేయాలి, నాకు ఇంక వేరే దారులు ఏమీ లేవు, నాకు ఆత్మహత్యే శరణ్యం. మనమంతా బజరంగ బలి హనుమంతుని అంటాం. కానీ అటువంటి హనుమంతుడు కూడా ఆ సేవలో ఉన్నప్పుడు భావన చూడండి, నేను రామచంద్రుడికి తృప్తి ఇవ్వలేకపోతే ఈ శరీరం నాకెందుకు? ఇంకా ఇది భక్తుల భావన. ఇది భక్తులు నేర్చుకోవాల్సి ఇదే. మీరు సేవ అందరికీ రాదు. ఇప్పుడు మందిర నిర్మాణం జరుగుతుంది. మందిర నిర్మాణం అయినాక మీరు సేవ మీరు చేసిన ఏం చేస్తారు? ఏం చేయలేరు కూడా. ఇప్పుడు మాధవేంద్రపురి అంత దూరం ఎందుకు వెళ్ళాడు? హనుమంతుడు కూడా ఆ సేవ చేసేటప్పుడు ఏమిటి, రామచంద్రుడికి తృప్తి ఇవ్వలేకపోతే ఈ శరీరం నాకెందుకు? ఇంకా
ఈ శక్తి నాకెందుకు, అంత వృధా, కాబట్టి చనిపోయినా పర్లేదు. ఇది పాండవుల భావన కూడా ఇదే, మాధవేంద్రపురి భావన కూడా ఇదే, ప్రభుపాదుల వారి భావన కూడా ఇదే. ప్రభుపాదులు అమెరికాకి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది వద్దండి, మీరు 70 సంవత్సరాల వయసు మీరు చనిపోతారు అన్నా కూడా నా భగవంతుడి సేవలో చనిపోయినా పర్లేదు, ఆ సముద్ర ప్రయాణంలో చనిపోయినా పర్లేదు. అమెరికాకు వెళ్ళిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు అంటే ఆచార్య ప్రభుపాదుల వారు అనుభవించింది ఈ కృష్ణ భగవద్గీత జ్ఞానం ఇవ్వడానికి. అన్ని కష్టాలు కూడా ఏ రోజు కూడా ప్రభుపాదుల వారు చలించాలంటే కోపం రాలా ఆయనకి, బాధ అంటే కృష్ణుడి పైన కొద్దిపాటి కూడా విసుగు రాలేదు. మనకు చిన్న సేవలకు వచ్చే విసుగు వచ్చేస్తుంది మనకు. చూడండి, అంటే ఆచార్యులు మనం నేర్పిస్తారు ఇవన్నీ కూడా, ఒక భక్తుడు ఎలా ఉండాలి, జీవితం ఎలా ఉండాలి అని. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి భావనలు సంపాదించుకోవాలి. మాధవేంద్రపురి ఆ విధంగా గోపాలుడి మనసును కరిగించేశారు. ఆ గోపాలుడే కొన్ని సంవత్సరాల తర్వాత వృందావనం నుంచి రాజస్థాన్కి వెళ్తారు. ఆ గోపాలుడే, ఆయన పేరేమిటి, శ్రీనాథ్జీ, నాథ్వారా అంటారు రాజస్థాన్లో. ఈ గోపాలుడే అక్కడ శ్రీనాథ్జీ నా పేరు పెడతారు ఆయన, గోపాలుడే. ఈ మాధవేంద్రపురి దొరికిన గోపాలుడే ఫేమస్ టెంపుల్ శ్రీనాథ్జీ. ఫోటో చూసుంటారు మీరు అందరూ కూడా. ఎస్, మీకు ఫోటో పంపిస్తారు మీకు కావాలంటే. శ్రీనాథ్జీ కృష్ణుడు గోవర్ధన నెల ఎలా ఉంటుంది స్వామిది, మీరు ఎక్కువ నార్త్ ఇండియన్ ఎక్కువ కృష్ణులాగా చూసుంటారు. ఇది రాజస్థాన్లో ఫేమస్ టెంపుల్, ఇది నాథ్వారా టెంపుల్ ఇది యాక్చువల్లీ. ఆయన ఎవరు, ఈ గోపాలుడే. ఎవరైతే చందనం కావాలన్నారో ఆ గోపాలుడే రాజస్థాన్కి వెళ్ళారు. వృందావనం నుంచి రాజస్థాన్కి వెళ్తారు. కాబట్టి అటువంటి గొప్ప మహా అద్భుతమైన రూపం గోపాలుడి రూపం. కాబట్టి మనం అందరం కూడా ఆ గోపాలుని స్మరించుకోవాలి. ఒక భక్తి చేసేటప్పుడు కూడా కష్టాలు ఉంటాయి. ఒక దేవాలయ నిర్మాణంలో కష్టాలు లేకుండా ఉంటాయా? ఇప్పుడు విన్న తర్వాత ఫ్రీగా అట్లా మిరాకిల్ జరగవు, అద్భుతాలు జరుగుతాయి. మొదటి అద్భుతం ఏమిటి, మనలో ఆత్మశుద్ధి అవుతుంది. అదే ఫస్ట్ అద్భుతాలు. మన హృదయ శుద్ధి అవుతుంది ఫస్ట్ దేవాలయ నిర్మాణంలో. భగవంతుడి కోసం మనం ఎంత దూరం వెళ్తున్నాం, అదిగా టెస్ట్. అంటే మీరు ఎంత విన్నారు స్టోరీలన్నీ కూడా, సంవత్సరం నుంచి వింటున్నారు అనుకోండి, కృష్ణుడు ఎంత దూరం వెళ్తున్నారు మీరు, అది కదా పరీక్ష. అవునా కదా? పరీక్ష అంటే ఏమిటి, వినేసి భగవంత్ ప్రభు హరే కృష్ణ ప్రసాద్ అనేసి వెళ్ళిపో, అది కాదు పరీక్ష. ఎంత దూరం మాధవేంద్రపురి వృందావనం నుంచి మథురాకు వెళ్ళారే, మీరు ఎంత దూరం వెళ్తున్నారు ఆయన సేవ కోసం, ఇది కదా పరీక్ష. అంటే మీ భక్తికి పరీక్ష. మీరు ఎంత జ్ఞానాన్ని సంపాదించినైనా కానీ, మీరు ఎంత జ్ఞానం ఉన్నా ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఉపయోగం ఏంటి అజ్ఞానం వల్ల? కాబట్టి మందిరం కృష్ణుడి నిర్మాణం. ఇప్పుడు ఎలాగైతే మాధవేంద్రపురికి గోపాలు ఒక సేవ ఇచ్చాడో, నువ్వు వెళ్ళి ఒరిస్సాకి వెళ్ళి చందనం తీసుకోరా అన్నప్పుడు కృష్ణుడు మనకిచ్చిన సేవ ఏమిటి, ప్రతి ఊరులో గీతా జ్ఞాన కేంద్రాలు ఉండాలి. గీతలో 18 కృష్ణుడు చెప్తారు కదా, అర్జున ఈ జ్ఞాన ప్రచారం జరగాలి. అర్జున ఈ జ్ఞాన ప్రచారం చేసేవాళ్ళు ప్రియకృత్తమహ, నాకు చాలా ప్రీతైన వాళ్ళు అర్జున. ఇది కృష్ణుడి ఉపదేశం, ఇది జ్ఞాన ప్రచారం అన్నీ కూడా. కాబట్టి అటువంటి కృష్ణుడి యొక్క మిషన్లో, కృష్ణుడి యొక్క సేవలో మనం ఎంత దూరం వెళ్తున్నా ఆయన కోసం, అది కదా పరీక్ష. ఆ పరీక్షలో మనం ఆయన హృదయాన్ని కదిలించే విధంగా ఉండాలి. మిలల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, అంటే ఎస్ మనం ఇది ఒక ప్రభు వీళ్ళు ఇవ్వచ్చేమో వాళ్ళు ఇవ్వచ్చేమో అంటే మా టెన్షన్, వాళ్ళు కూడా టెన్షన్ తీసుకున్న భక్తులు కొంతమంది ఉన్నారు. అందులో టెన్షన్ తీసుకుంటే మాధవేంద్రపురిలాగా మందిరం కట్టడం కష్టమా? కష్టమా చెప్పండి? ఆ టెన్షన్ తీసుకునే వాళ్ళు లేరు ఎక్కువ మంది. జ్ఞానంతో ఆగిపోతున్నాం. జ్ఞానం ప్రేమలాగా మారాలి. పాలు ఎలాగైతే పెరుగుగా మారితేనే, పెరుగు వెన్నలాగా మారి వెన్న నెయ్యిగా మారితేనే రుచి పెరుగుతుందో, జ్ఞానంతో ఆగిపోకూడదు భక్తి అనేది. ఏదో కొద్ది డొనేషన్ ఇచ్చేసి అయిపోయిందిలే కాదు. మనం భగవంతుడికి ఈ సమయంలోనే కావాలి. తర్వాత మీరు ఇచ్చిన ఉపయోగం ఏంటి దానివల్ల? ఏమీ లేదు. ఇప్పుడు పరీక్ష ఆ టైంలో మాధవేంద్రపురి పాస్ అవ్వాలి కదా. కృష్ణ ఫస్ట్ వెళ్ళను కృష్ణ, రేపు చెప్తారా కృష్ణ, రేపు మళ్ళీ కళ్ళ వస్తాడు, ఏమో ఎప్పుడు వెళ్తావు, రేపు వెళ్తాను కృష్ణ. ఆయన హృదయం కరుగుతుందా? సర్వీస్ వీడికి ఎందుకు ఇచ్చారా బాబు అనుకుంటాడు ఆయన కూడా. అవునా కదా?
కాబట్టి కృష్ణుడికి ఎంత దూరం మనం వెళ్తున్నాం, ఎంత ప్రయత్నం చేస్తున్నాం, అదే భగవంతుడి దగ్గర చేస్తుంది. దేవాలయ నిర్మాణం ఏదైనా కూడా టెన్షన్ లేకుండా ఉండదు. కృష్ణుడి దగ్గర ఉన్నప్పుడు ఇంకా టెన్షన్ ఎక్కువ చేస్తాడు ఆయన. ఎందుకు టెన్షన్ ఎక్కువ చేస్తాడు? ఇంకా ఎక్కువ టెన్షన్ ఉంటే అంత దగ్గరగా ఆయనకి దగ్గర అవుతాం. ఆయనకి మన దగ్గరగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. టెన్షన్ ఏం చేస్తాం? ఆయన పేరు ఆధారపడతాం. కృష్ణ ఎందుకు కృష్ణ టెన్షన్ ఉందా? కృష్ణ ఆయన స్మరణలోనే ఉంటాం మనం. అవునా కదా? కాబట్టి భక్తుల ఆలోచనలా ఉండాలి. ప్రభుపాదులు నేర్పించి ఇదే మనకు ప్రతి కష్టం కూడా భగవంతుడి యొక్క మహా గొప్ప ఆశీర్వాదం భక్తుడికి. దాన్ని దుఃఖంగా తీసుకోకూడదు భక్తులు ఎప్పుడూ కూడా. ఏదో ఒకటి కష్టాలు వస్తూనే ఉంటాయి. కన్స్ట్రక్షన్లో కానీ, ప్రచారంలో కానీ, సేవలో ఏదో వచ్చినప్పుడు ఏదో కృష్ణుని మనకి ఇక్కడ మళ్ళీ ఆయన దగ్గర అవుతున్నాం, ఆ భావనే ఉండాలి. దాంతో బీపీలు షుగర్ తెచ్చుకోకూడదు. భక్తులు ఉన్నప్పుడు టెన్షన్ కూడా తీసుకునే శక్తి కూడా ఆయన ఇస్తాడు కూడా. అర్థమవుతుందా? కాబట్టి ప్రభుపాదుల వారు ఒక సంస్థ నడిపించాలంటే చూడండి ఎన్ని కష్టాలు. ఇల్లు నడిపించేంత కష్టం కదా. ఒక సంస్థ నడిపించాలంటే చాలా కష్టం. ఒకరోజు మా చైర్లో కూర్చోండి మీరు. ఏముందిలే ప్రభు ప్రవచనాలు చెప్పేసి ఈజీగా ఉంది ప్రభు, కరెక్టే. ప్రభుపాదులు ఎగ్జాంపుల్ చెప్తారు. ఒకడు హైకోర్టుకి వెళ్తాడంట. ఏదో పల్లెలో వాడు హైకోర్టు వెళ్తాను హైకోర్టు జడ్జి వాడు మొదలు లాయర్లు అందరూ ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. ఇతను జడ్జిమెంట్ పాస్ చేస్తాడు హైకోర్టు జడ్జి. అతను అనుకుంటాడంట, పల్లెల్లో వచ్చిన అతను, ఈ హైకోర్టు జడ్జి ఏం చేస్తాడు, ఖాళీ కూర్చున్నాడే, ఈయన ఏం చేస్తాడు, ఖాళీ కూడా ఏదో అంటాడా, అయిపోయింది అంటాడా. అది మనం కూడా చేసేస్తాం కదా. అవునా కదా? హైకోర్టు జడ్జి అక్కడికి రావాలంటే ఎన్ని దాటుకొని వచ్చి ఉండాలి, ఎన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యి, ఎన్ని సర్టిఫికేషన్ తెచ్చుకొని, ఎంత జ్ఞానాన్ని అర్థం చేసుకొని అవన్నీ జడ్జిమెంట్ ఇవ్వాలన్నా అన్నీ ఈ పక్క ఆ పక్క విని మామూలు వ్యక్తికి అనిపిస్తుంది, ఏదో ఖాళీ కూర్చొని అనిపిస్తుంది. కానీ లాయర్లు తెలుసు కదా ఒక జడ్జి అవ్వడం ఎంత కష్టం అంటే. అదేవిధంగా ఒక భక్తుల్లో ఉండాలంటే మీరు ఒక రోజు ఉండండి, మన సంస్థలో ఉండండి. ఒక నెల మీకు ఇస్తాం, నడిపించాను మా సంస్థని ఒక నెల. మీరు ప్లాన్లు వెళ్ళేది కృష్ణుడు రివర్స్ చేస్తాడు మీ ప్లాన్లన్నీ. ఇది మీ వ్యాపారం ఉద్యోగాల్లో కాదు, అది మీ కర్మ ప్రకారం నడుస్తాయి. ఇక్కడన్నీ కృష్ణుడి సంస్థలన్నీ ఆయన ప్లాన్ ప్రకారం వెళ్తాయి. అక్కడ ఒకటి అనుకుంటే ఇంకో జరుగుతుంటాయి. ఆయన ప్లాన్ ప్రకారం మన వెళ్ళాలి, మన ప్లాన్ ప్రకారం ఆయన రాడు. అదే తేడా. కృష్ణుడి సంస్థలు ఎప్పుడు ఎలా ఉంటాయి, అడ్వెంచరస్ జర్నీ అంటాం. అంటే అడ్వెంచర్ అంటే ఏమిటి, తెలుగులో ఏమంటారు దాన్ని, సాహసం, సాహసవంతమైన జీవితం, అడ్వెంచరస్ జర్నీ కృష్ణుడితో ఏదైనా కూడా. ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే ఒక జీవితం అంతా మీకు అర్థమవుతుంది. అంటే భగవంతుడి కోసం మరి ఎంత ప్రేమ ఉండాలి, ఎంత కష్టం. కలియుగంలో ఇంకా కష్టం. ఇన్ని మనకున్న అట్రాక్షన్స్, ఎక్కడ చూసినా మాయాదేవి ఆహ్వానిస్తూ ఉంటుంది కదా. గుమ రుచులు అంటాం, మన ఏదో బోర్డే చూసినా ఎక్కడ వస్తుంది. మా అమ్మ వంటలు ఎవరో చెప్పారు, అమ్మ చేతి వంట. కలిగి ఇవన్నీ అట్రాక్షన్సే కదా. ఎప్పుడు ఇంట్లో తిని బోరు కొడతాను, గుమ్మ రుచులు, అమ్మ చేతి వంట, నాన్న చేతి వంట, మహాభోజనం, వివాహ భోజనం అని ఒకటి ఉంది. బెంగళూరుకి వెళ్తుంటే వివాహ భోజనం అని హోటల్ పేరే. ఇంకోది ఒకటి పాకశాల అంట. ఫస్ట్ పెద్ద బోర్డు, ఎక్కడ రాని 300 కిలోమీటర్ అనంతపూర్లో అంట. బెంగళూరు ఎంట్రన్స్లో ఉంటుంది. ఇవన్నీ అట్రాక్షన్స్ అందరికీ కదా. భక్తుడిని నిగ్రహం చేసుకోలేవన్నీ. అవునా కదా? కృష్ణ మహాప్రసాదం తప్ప ఇవన్నీ కూడా తుచ్చం. సినిమాలు ఎంతమందికి ఉపసర్మిస్తుంటాయి, భక్తుడికి అవన్నీ ఏమిటి, పిచ్చి. ఏంద్రాబాయ్ పిచ్చి కాకపోతే వాడు ఏడుస్తూ డబ్బులు ఇచ్చి ఏడవండి. అవునా కదా? వాడు హీరో ఏడుస్తూ డబ్బులు ఇచ్చి ఏడుస్తూ ఉంటాడు హాల్లో కూర్చొని. కృష్ణుడి కోసం ఎప్పుడైనా ఏడ్చామా మనం? గీత కోసం ఏడ్చామా? భాగవతం కోసం ఏడ్చామా? సినిమాలు చూసి సీరియల్ చూసి ఏడుస్తుంటే ఎలాగా? ఇదే కదా. ఇది పెయిడ్ అంటే డబ్బులిచ్చి బాధపడడం, డబ్బులిచ్చి భయపడడం. కొంతమంది సినిమాలకు వెళ్తుంటారు, థ్రిల్లర్ సినిమాలకు వెళ్తుంటారు, దెయ్యాల సినిమాలు కూడా వెళ్తుంటారు. డబ్బులిచ్చి భయపడ్డాం. ఎందుకు వెళ్తావురా బాబు నువ్వు? అప్పట్లో ఒకటి వచ్చింది సినిమా హాలీవుడ్, ఈవిల్ డెడ్ అని.
ఎప్పుడో 30 సంవత్సరాల ముందు ఈవిల్ డెడ్, అప్పుడు చాలా ఫేమస్ అది. మేము చిన్న స్కూల్ కాలేజీలో ఉండేవాళ్ళు, స్కూల్లో అనుకుంటా అప్పుడు మేము చిన్న ఎలిమెంటరీ స్కూల్లో ఉండేవాళ్ళు ఈవిల్ డెడ్ వచ్చినప్పుడు. ఎప్పుడో 35 years ముందు ఫస్ట్ పార్ట్ ఎప్పుడు వచ్చినాడు. మా ఫ్రెండ్స్ అంతా అప్పట్లో చెప్పేవాళ్ళు, రే దెయ్యం ఎలా వస్తుంది, చెట్టు కింద ఎలా వస్తుంది, ఎలా అంటే వాడు సీన్ అంతా ఎలాగా గంటలు మాట్లాడుకునేవాళ్ళం మేము దాని గురించి. వాడు చూడకుండా వాడు అవునా వాడు భయపడిపోతూ ఉంటాడు చెప్తుంటేనే. ఇప్పుడు ఏమనిపిస్తే చూడండి, అంటే డబ్బులు ఇచ్చి భయపడ్డం ఎందుకు, డబ్బులు ఇచ్చి కొట్టించుకోవడం, డబ్బులు ఇచ్చి ఏడవడం ఎందుకు చెప్పండి. అంత డబ్బులు ఎక్కువ ఉంటే భగవద్గీత బుక్ ఇవ్వండి, 10 మంది దానం చేయండి, మీ జీవితాలు మారుతాయి, వాళ్ళ జీవితాలు మారుతాయి కదా. మీరే చూడండి. కాబట్టి మీరు ఈ జ్ఞానం అంతా వస్తుంది. అంటే మానవ జీవితాన్ని వృధా చేసుకోవద్దండి. మీరందరూ కూడా ఈ ఒక్క జీవితం కృష్ణుడి కోసం ఇవ్వండి. ఈ ఒక్క జీవితం కృష్ణుడి గురించి ఆలోచించండి. కృష్ణుడు ఎంత భక్తులు ఆలోచన చేస్తున్న జన్మలు మన గురించి ఆలోచిస్తుంటారు. ఆయన ప్రతి జన్మ వీడి ఈ జన్మలో వస్తాడేమో, అయ్యో మళ్ళీ ఫెయిల్ అయిపోయాడే. ఎలాగైతే ఒక తల్లిదండ్రులు వీడి బిడ్డ రోజు ఫెయిల్ అయిపోతుండే కూడా ఎగ్జామ్లో, వాళ్ళకి ఎలా టెన్షన్ ఉంటుంది ఫెయిల్ అయిపోతుంటే, బాధ అనిపిస్తుంది లేదా, వీడేంది ఎగ్జామ్లో ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతున్నాడే. కృష్ణుడు కూడా అంత బాధ, వీడు ఈ జన్మలో వచ్చాడు, ఈ జన్మలో వస్తాడేమో, వీడికైనా ఏర్పాటు చేద్దాం, సత్సంగానికి పంపిద్దాం, అన్ని ఏర్పాటు చేస్తుంటాడు. వీడు వెళ్తాడు, మళ్ళీ లోపలికి బయట రాడు. ఆయనకి బాధ, వీడు ఈ జన్మలో వచ్చేస్తాడు కూడా మరి దూరం అయిపోయాడే నాకు. ఒక తల్లి బిడ్డ దూరం ఎంత బాధ ఉంటుందో, కృష్ణుడికి ఒక భక్తుడు ఒక జీవుడు దూరం అయితే అనంత కూడా బాధలు వర్ణించలేం. అందుకే ఆయన భగవద్గీత, భాగవతి, అవతారాలు, భక్తులు, ఈ మాధవేంద్రపురి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన మనకు ఆ జ్ఞానాన్ని ఇవ్వడం కోసం. ప్రభుపాదులు ఎందుకు వచ్చి లోకానికి వచ్చారు? జ్ఞానం ఇవ్వడం కోసం. ఈ ఆచార్యులు ఎందుకు వచ్చి లోకానికి వస్తారు? మనలో నిద్ర లేపడం కోసం. పడుకుని చాలు, మీరు నిద్ర లేయండి. మీరు మాయలో పడుకునే ఉన్నారే, నిద్ర లేయండి. నిద్ర లేపడమే భగవద్గీత, హరే కృష్ణ మహామంత్రం. కాబట్టి ఆ మాధవేంద్రపురి గొప్ప లీల మనకు కూడా భగవంతుడి కోసం ఎంత దూరమైనా కొద్ది కష్టం తీసుకుందాం. మనం అన్న పెద్ద కష్టాలు తీసుకోలేం కదా. మనకు కూడా అంత స్టామినా లేదు కలియుగంలో. అదే చిన్న మనకు ఎంత సేవ జగలుగుతా, ఉడిత సేవ ఎక్కడ మొదలు పెట్టాలి కదా. కానీ అక్కడితో ఆగిపోకూడదు, కొద్దిగా ముందుకు వెళ్ళాలి. అదే హనుమంతుడు కూడా ఆ క్షణంలో కష్టాలు పడినప్పుడు కూడా రామచంద్ర తృప్తి కోసమే చేయాలి సేవ. లేనప్పుడు శరీరం ఎందుకు, మనకు ఆలోచన రావాలి. భగవంతు నారాయణ సేవ లేకుండా, ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి సేవ లేకుండా ఆయన దర్శనం ముఖ్యం కాదు మనకు, ఆయన సేవ. ఆయన హృదయం ఎలా కదిలించాలి మనం, ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి. మీరు లైఫ్లో పెట్టుకోవాల్సి ఒకటే, ఆ ఏడుకొండల వాడు వెంకటేశ్వర స్వామి హృదయం ఎలా కదిలించగలుగుతాను నేను, ఇటువంటి భావన ఉంటే కదిలించగలుగుతామైంది. ఆయన మన కోసం పరిగెత్తు వచ్చేస్తాడు. ఏడుకొండల వాడు కొండ దిగి వచ్చేస్తాడు భక్తుల కోసం. ఆయన స్వామి మీద ఉన్నాడు. అటువంటి మహాభక్తులు లేరు ఈ కలియుగంలో. కాబట్టి ఆయన హృదయం కదిలించాలి. ఎలా కదిలించాలి? మనం కూడా ఆయన కోసం కష్టాలు పడాలి కదా. మన కోసం కష్టాలు పడి దాని గొప్ప విషయం ఏమని చెప్పండి? మన కోసం కష్టాలు పడడం గొప్ప విషయం కాదు, స్వామి కోసం కష్టాలు పడ్డానని గొప్ప విషయం. అంటే ఆయన హృదయం ఎప్పుడు కదులుతుంది? మన కష్టాలు, మన పాపకర్మలు చూసి ఆయన హృదయం పెద్ద కదలదు. లాస్ట్ జన్మల ముందు బాగా చేసావురా బాబు నువ్వు, మన జన్మ అనేది తెలుసు కదా, ముందు మన పాపాలైన చిట్ట ఆయన తెలుసు కదా. ఆ పాపాలే కష్టాలకు వస్తున్నాయి. ఇప్పుడు బిడ్డ సిగరెట్లు తాగి వాడికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, కొంత కోపం కూడా వస్తుంది కదా. అప్పుడు విన్నావారా బాబు నువ్వు, తాగదని ఫుల్గా పీపాలు తాగేసావు, ఇప్పుడు వచ్చి దగ్గుతూ ఉన్నావు, అవునా కదా? తిడతారు కూడా కోపంలో కొంతమంది. అప్పుడు మంచి మాట వినలేదు. ఆయనకి మన పైన కోపమే వస్తుంది. మన కష్టాలు ఏంటి, మనం చేసిన పాపకర్మలే కష్టాలుగా వస్తున్నాయి కదా. అప్పుడు పాపాలు చేసినప్పుడు మనం జాలీగా చేసేస్తాం పాపాలు, అంతేనా? పాపాలేమో జాలీగా చేసేస్తాం. కష్టాలు వచ్చినప్పుడు ఆ శక్తి కూడా ఉండాలి కదా, ఎదుర్కోవాలి కదా. తప్పు చేయడం ఈజీనే, శిక్ష అనుభవించే స్టామినా ఉండాలి కదా. మడ్డ చేయడం ఈజీనే, జైలుకి అనుభవించే శక్తి ఉండదా నీకు? ఆడికెళ్ళి ఏడుస్తావు, ఎందుకు చేసావు? అంత బలహీనంగా ఎందుకు చేస్తావు ఇవన్నీ? మరి ఇదే ఆ మనసు అదుపులో లేకపోతే ఇవన్నీ ఆలోచన శక్తి కోల్పోతుంది. మతి భ్రమించిపోతుంది అందరికీ, అందుకే తప్పులు చేస్తారు కూడా. కాబట్టి భక్తులు ఎప్పుడూ కూడా నిగ్రహంగా ఇవన్నీ కూడా కృష్ణుడు హృదయం ఎలా కదిలించాలి, ఇది ఒకటి పొద్దున పెట్టుకోండి. పొద్దునుంచి ఒక టెస్ట్ లాగా చేయండి. ఇవాళ ఉన్న 24 గంటల్లో మన కృష్ణుడు హృదయం ఎలా కదిలించగలుగుతాం. అదే మీరు 16 మాలలు చేయండి, ఆయన హృదయం కదులుతుంది. పొద్దున బ్రహ్మముహూర్తం నిద్రలేయండి, ఆయన హృదయం కదులుతుంది. భగవద్గీత రోజు 2 శ్లోకాలు చదవండి, హృదయం కదులుతుంది.
భక్తులు వైష్ణవులు సేవ చేయండి, హృదయం కదులుతుంది. ఆయన మందిర నిర్మాణంలో భాగం కావండి, ఆయన హృదయం కదులుతుంది. ఈ జ్ఞాన ప్రచారంలో భాగంగా అండి, హృదయం కదులుతుంది. 10 మందికి జ్ఞానాన్ని వినే అవకాశం ఇవ్వండి, హృదయం కదులుతుంది. ఆయన హృదయం కదిలించాలని ఎన్నో మార్గాలు ఉన్నాయి. పొద్దు నుంచి మనం ఆయన హృదయం కదిలించాలి ఆ భావం నిద్ర లేచామంటే ప్రభుపాద మనం నేర్పించింది అదే. పొద్దు నుంచి రాత్రి పడుకునే సమయంలో మనం కృష్ణుని కూడా ఎలా కదిలించాలి, మీకున్న పరిస్థితులు ఎన్ని ఉన్నా కానీ ఒక 10 నిమిషాలు ప్రయత్నం చేయండి. ఎప్పుడు మన హృదయమే కదలాలి, ప్రతిసారి ఎక్కువ కదిలిన హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఆయన హృదయం కదిలించాలి మనం. అర్థమవుతుందా? ఆయన ప్రేమతో ఆయన హృదయాన్ని కదిలించగలుగుతాం, ధనంతో కదిలించలేం, ప్రేమ భావంతో కదిలించగలుగుతాం. ఇప్పుడు మీ జీవిత సార్థకత అయిపోతుంది. ఈ ఒక్క జన్మ కృష్ణుడి కోసం ఇవ్వండి, ఒక్క జన్మ ఆయన కోసం జీవించండి. ఒక్క జన్మలు అందరి కోసం బతికేశారు మీరు. వాళ్ళందరూ ఎక్కడ ఇప్పుడు చెప్పండి, ఒకరు చూపించండి నాకు, ఒక క్యారెక్టర్ చెప్పండి. కోట్ల జన్మల్లో కోట్ల మంది సేవలు చేశారు మీరు. ఒక్కరు పేరున గుర్తుందా మీకు? ఈ శరీరం వదిలేస్తే మీ పేరే మర్చిపోయింటారు మీరు. ఈ శరీరం ఉన్నంతవరకే దీని ఇది నా శరీరం, నా పేరు ఇది, నా బ్రాండ్ ఇది అని. అంతే కదా? శరీరం వదిలిన తర్వాత బంధం తెగిపోయింది. కానీ భగవంతుడితో బంధం, ఆత్మ బంధం, భగవంతుడితో జన్మల బంధం అది. కాబట్టి ఆ బంధం పర్మనెంట్. మన చుట్టూ ఉన్న బంధాలని టెంపరీ. ఈ టెంపరీ బంధాల కోసం జీవితాంతం కష్టపడుతుంటాం. అదే ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట, యూ కమ్ టు దిస్ వరల్డ్ విత్ అన్ ఎంప్టీ హ్యాండ్, యూ లీవ్ విత్ అన్ ఎంప్టీ హ్యాండ్, బట్ యూ చేజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ బిఫోర్ యూ డై. అర్థమవుతుందా? ఈ లోకానికి ఖాళీ చేతితో వస్తాం, ఖాళీ చేతితో వెళ్ళిపోతాం. కానీ జీవితాంతం పరిగెత్తు ఒకటి సాధించాలి, పట్టు పరిగెత్తాం. అది మనతో రాదని తెలిసినా కూడా. అవునా కాదా? మనతో రాదని తెలిసిన దానికోసం పరిగెత్తు పోరాటం చేస్తాం, యుద్ధాలు చేస్తాం దానికోసం. కానీ మనతో వస్తుందా అది? ఆ వస్తువు రాదు. ఇదే మాయ అంటే ఇదే. ఏది రానప్పుడు ఎంతవరకు పరిగెత్తాలి అంతవరకే పరిగెత్తండి. ఎక్కువ పరిగెత్తనే ఏమవుతుంది? గుండె ఆగిపోతుందా కదా? ఎక్కువ వాడు థ్రెడ్మిల్లో ఒకటి పరిగెత్త ఫుల్గా ఒకే రోజు రేపు సన్నగైపోవాలనుకున్నాడు వాడు. పాపం వాడు ఫ్యాట్ సంవత్సరం పడుతుంది, పాపం కడిగేదాన్ని కూడా ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదా. వాడు రేపు పొద్దునగా సన్నగైపోవాలి బాబు, ఎక్కువ పరిగెత్తే థ్రెడ్మిల్ కార్డియాక్ అరెస్ట్ వచ్చేసి అక్కడే కూలిపెట్టు పడిపోతాడు. గుండె కొంతవరకే, దాన్ని ఎక్కువ పరిగెత్తగలదు. ఇక్కడ మాయ కోరికలు కూడా కొంతవరకు ఉండాలి. ఎక్కువ పరిగెత్తే ఏమవుతుంది? అదే మనకు జీవితాన్ని నాశనం చేసేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఒక్క అవకాశం ఉపయోగించుకోండి. ఈ జగన్నాథ స్వామి మందిర నిర్మాణంలో మీరందరూ భాగం కావాలి. ఏదో ఒక రూపేణ, హనుమంతులాగా లేకపోయినా ఒక ఉడత రూపేణ సేవ చేయండి. కృష్ణుని వేడుకోండి, ఆయన హృదయం కదిలించి ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి మీరందరూ ఏదో ఒక రూపంలో నామం చేసినా చాలు. ప్రభు నా దగ్గర ఏమీ లేదు, రోజుకి ఒక 30 మాలలు చేస్తారు కృష్ణుడి కోసం. వెరీ గుడ్. భగవంతుడి ఎంత ఇచ్చి కాదు, ఏ భావంతో మనం చేస్తున్నాం. ఆయన ఈ ఊరికి వస్తున్నాడంటేనే ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి. అర్థమవుతుందా? ఒక 2 వారాల విగ్రహాలు వచ్చేస్తాయి, జగన్నాథ విగ్రహాలు ఈ ఊరికి. పూరీ క్షేత్రం నుంచి అంతా రెడీ అయిపోయాయి కూడా విగ్రహాలు. మీరు రెడీగా ఉన్నారా? ఇప్పుడే ఎందుకు ప్రభు, నిదానంగా వెళ్దాంలేండి. కాదు, రథయాత్ర వచ్చేస్తుంది మళ్ళీ జూన్లో రథయాత్ర ఉంది, పూరి జగన్నాథ రథయాత్ర. ఆ లోపల స్వామి ఊరు రావాలా వద్దా? ఆయన రెడీగా ఉన్నారు పూరిలో. ఇప్పుడు మేము ఆపుతున్నాం, ఇక్కడ ప్రజలు రెడీగా లేరు ప్రభు అని. జగన్నాథ స్వామి వీళ్ళందరూ రెడీగా లేరు, వీళ్ళంతా కంప్లైంట్ చేస్తున్నారు, ఇంకా ఉండు స్వామి. ఆయన ఎప్పుడు రెడీ అయిపోయాడు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. మీరంతా రెడీగా ఉన్నారా లేదా? ఆ స్వామి వివరించలేం. ఆ స్వామి రథ చక్రాలు ఎలా వెళ్తుంటే ఎలా అనిపిస్తుంది? అద్భుత సుందర దృశ్యం అంతా కూడా. ఆయన వస్తున్నాడు, ఈ ఊరికి వస్తున్నాడు అంటే. కాబట్టి మీరు ఆ తాపత్రయం ఉండాలి. మీ ఊరికి ఒక హీరో వస్తున్న తాపత్రయం ఎలా ఉంటారు అందరూ కూడా, పిల్లలందరూ కూడా. ఒక భక్తుడి కంటే స్వామి ఊరు వస్తున్నాడే, ఒక ఆతృత, ఒక తాపత్రయం, నిద్ర లేకుండా ఉండాలి. అందరూ ప్రయత్నం చేయండి, ఏదో ఒక రూపంలో సేవ చేయండి ఆయనకి. సేవ భగవాన్ అందరికీ ఇవ్వడు. ఆయన హృదయం కదలాలంటే సేవ మాత్రమే, నిస్వార్థమైన సేవ మాత్రమే ఆయన హృదయం కదులుతుంది. ఆయనతో వ్యాపారం చేయొద్దు, ఆయన హృదయం కదలదు. ఇప్పుడు మీ బిడ్డ వచ్చి, అమ్మ నాకు బాగా చదువు చెప్పావమ్మా, నీకు 50 లక్షలు అమ్మా తీసుకో, నీ బంధం ఇంత అయిపోయింది. ఎలా ఉంటుంది మీకు? రే, నేనేమి ఆశించకుండా ప్రేమగా పెంచాను రా నిన్ను, నా ప్రేమ విలుగడతావు నువ్వు.
మీరు ఒప్పుకుంటారా? తల్లి ప్రేమ కలిగి చెక్కిస్తే మీ బిడ్డలు కాదు కదా. ప్రేమ భగవంతుడు కూడా వ్యాపారం ఉండకూడదు. ప్రేమ ఆయనకి మన ఏది కృష్ణ అది ఇస్తే ఇది చేస్తాను కృష్ణ అది వద్దు. ఆయనకు అన్నీ తెలుసు. ఆయనకి ఏ చెప్పకూడదు, అన్నీ తెలుసు ఆయనకి. మేము భక్తులు ఏం చెప్పము ఆయనకి. ఏదో ఆలోచన ఉండకూడదు. కృష్ణ అన్నీ తెలుసు ఆయనకి. ఏది తెలిసిన వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి? ఆయనకి తెలియకపోతే మీరు చెప్పాలి. అవునా కదా? ప్రేమతో బంధించండి ఆయన. ప్రహ్లాదుడు ఇదే అంటాడు, నరసింహ నేను వ్యాపారిని కాదు నరసింహ, నాకు ఏది నువ్వు తప్ప నాకు ఏది వద్దు నరసింహ. ఆయన హృదయం కదిలించే మార్గం అది. ఇన్ని జన్మలు మనం అందరి హృదయాలు కదిలించాం, కృష్ణుని హృదయం తప్ప. అవునా కదా? ఈ జన్మ అయినా అందరి హృదయాలు గాయపడినా పర్లే. అర్థమవుతుందా? ఇన్ని జన్మలు ఏం చేశారు మీరు? అందరి హృదయాలు తృప్తిపరిచారు. అందుకే ఎక్కడే తిరుగుతున్నాం మనం హిందూపూర్లో. ఈ ఒక్క జన్మ అన్ని హృదయాలు గాయపడినా పర్లే, ఆయన హృదయం ఆనందపడితే ఇదే ఆఖరి జన్మ. డైరెక్ట్ వైకుంఠం, డైరెక్ట్ ఎక్స్ప్రెస్, వందే వైకుంఠం ఎక్స్ప్రెస్. ఇది నాన్ స్టాప్. హిందూపూర్ టు వైకుంఠం సమయం ఎంత? మిల్లీ సెకండ్స్ వెళ్ళిపోతారు. మీ వాళ్ళు కనీళ్ళు వచ్చారో వైకుంఠంలో ఉంటారు మీరు. అర్థమైందా? మీ వాళ్ళు ఏడ్చి ఇట్లా కనీళ్ళు పడే లోపల వైకుంఠంలో ఉంటారు. అంత ఫాస్ట్గా వెళ్తుంది వైకుంఠం ఎక్స్ప్రెస్ అనేది. ఇక్కడే ఉంటారా వైకుంఠం వెళ్తారా? లేదు ప్రభు మేము దెబ్బలు తిన్నా పర్లేదు, జన్మలైనా పర్లేదు, మా హృదయాలు అందరి హృదయాలు కదిలిస్తాం కానీ ఆయన హృదయం కదిలించాం ప్రభు, పర్లేదు. కలియుగం ఇంకా కదిలిస్తుంది మిమ్మల్ని బాగా. ఇప్పుడిప్పుడే కలియుగం ఇప్పుడే మొదలవలేదు, ఇంకా భవిష్యత్తు అతి భయంకరమైన కలియుగం మొదలయ్యే పరిస్థితులు వస్తున్నాయి కూడా. ఇప్పుడే మీరు వింటుంటే అతి కిరాతకంగా జరుగుతున్న సమాజంలో యూపీలో లక్నోలో ఒక మంచి బిజినెస్ వ్యాపారం, దీంతో ముగించేద్దాం. అతను ఫార్మసీ ఉంది కదా, ఫార్మసీ అదే డయాగ్నిక్ సెంటర్స్, టెస్టులు చేసే ల్యాబొరేటరీస్ అన్నీ పెద్ద బిజినెస్ ఉంది అతనికి ఉత్తరప్రదేశ్లో. నాకు చాలా బాధ చేసిన న్యూస్ విన్నప్పుడే. లక్నోలో అతనికి ఒక కొడుకు కూతురు. ఆ కొడుకుకి ఏంటంటే మంచి డాక్టర్ చదివించాలి, ఫుల్ ఆస్తులు వ్యాపారాలు అన్నీ ఉన్నాయి. డాక్టర్ చదివితే వీడు కూడా ఈ టెస్టులు ల్యాబులు అంతా కూడా చూసుకుంటాడు, అతను క్లినిక్ పెట్టుకుంటాడు. ఆ కోట్ల ఆస్తి ఉంది, ఒకే కొడుకు కూతురు ఉంది, డాక్టర్ చదివించాలని చాలా ఎంకరేజ్ చేస్తాడు ఆ పిల్లవాడిని. ఆ పిల్లవాడు ఏమో ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళని రోజు ఎంకరేజ్ చేస్తుంటే వాడికి ఇంట్రెస్ట్ లేదు పెద్దగా. కానీ వాడే మామూలు డిగ్రీ జాయిన్ అయిపోయాడు. వాళ్ళని రోజు చెప్తే ఇప్పుడు ఆలోచించరా బాబు అంటుంటే వాడికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. గన్ను తీసుకొచ్చి వాళ్ళ నాన్నని చంపేశాడు. దాంతో ఆగిపోలేవాడు. అతి భయంకరం. మీ కలియుగం ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇది భవిష్య పురాణంలో, భాగవత పురాణంలో చెప్పినది ఎప్పుడు కూడా ఊరికే అది అబద్ధాలు కాదు అవన్నీ. కలియుగ ప్రభావం మీకు ఇంకా కలియుగం ఇప్పుడే శాంపుల్స్ కూడా చూడాలి. ఇంకా మీరు అంత భయంకరంగా ఉంది. ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నని చంపేసి వాళ్ళ చెల్లి అడ్డు వస్తే చెల్లిని కూడా చంపేస్తాను నువ్వు లోపలికి వెళ్ళి అని పంపించేసి ఆయన్ని రంపంతో ముక్కలు కోసేసాడు. హరే కృష్ణ. కోసి డ్రమ్ములో పెట్టేశాడు. చూడండి, ఏ బిడ్డైనా ఆ తండ్రి 20 సంవత్సరాలు వాడిని పెంచి పెద్ద చేసి వాడికి కావాల్సిన కొనిచ్చి అతని జీవితం అంతా త్యాగం చేసి ఉంటాడు కదా. భగవంతుడి హృదయాన్ని ఎప్పుడు కదిలించి ఉంటాడు ఆయన. పిల్లల హృదయం కదిలించి ఉంటాడు. ఏం కావాలో కొనిపించి వాళ్ళకి ఏం కావాలో అన్నీ చూసి లాలనా పాలనా చూసి ఏమైంది? భగవంతుడు ఎప్పుడైనా భక్తులా చేస్తాడా? మీరు సమాధానం చెప్పండి. కృష్ణుడు భక్తుడి కోసం ఆయన ముక్కలు అవుతాడు కానీ భక్తులను ముక్కలు చేస్తాడా ఆయన? ఈ కలియుగం ఏమిటి? బిడ్డలు తల్లిదండ్రులు ముక్కలు చేస్తారు కావాలంటే. అటువంటి బిడ్డల కోసం జీవితం మీరంతా వృధా చేసుకుంటారు. మీ జీవితాన్ని ఆయన కోసం బంధాన్ని వదులుకుంటారా మీరు? ఈ జన్మ నిద్ర లేయండి. కలియుగం ఇంకా మొదలు అవ్వాలి. ఇదే భయంకరంగా ఉన్నాయి. వింటుంటారు పేపర్లో చూడండి మీరే. క్రూరంగా ఉంది జీవితం అంతా కూడా బయట. ఈ ఒక్క జీవితం ఆయన హృదయాన్ని కదిలించండి. అదొక్కటే గోలు పెట్టుకోవాలి మీరు. ఈ ఒక్క జీవితం కృష్ణుడి హృదయం కదిలించాలి. ఎలా కదిలిస్తాం? భక్తులతో ఉంటే ఆ భావన వస్తుంది, ఆ వైబ్రేషన్, ఆ మూడ్, ఆ భావన. దీంతో ఈ ఒక్క జీవితం ఆయన కోసం బతుకుదాం. ఇది ఒక ప్రయత్నం చేయండి. కలియుగ మీరు భవిష్యత్తు ఎంత ఉన్నా కానీ దీనికి అతి భయంకరంగా చూస్తారు. కానీ ఘోరాలే ఉంటాయి. ఇంకా ఆ తండ్రి ఊహించుకున్నాడు 2 రోజుల ముందైనా చనిపోయే ముందు నా బిడ్డల ముక్కలు చేస్తాడని. ఏ తండ్రి అయినా కళ్ళు అనుకుంటాడా? మనిషి అతి భయంకరమైన
రాక్షస గుణాలు కలియుగంలో ఇంకా భయంకరంగా వస్తాయి, ఇంకా భయంకరంగా వస్తున్నాయి. 2 రోజుల ముందు న్యూస్, అన్నా చెల్లెళ్ళు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునేసారు. ఎక్కడ చెప్తా ఇవన్నీ న్యూస్ మీకు చెప్పడానికి మాకే ఎంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మీరు ఏదో నా జీవితం బాగుంది అనుకుంటున్నారేమో, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, నా జీవితం అది కాదు. భవిష్యత్తు అతి భయంకరంగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో భక్తిలో ముందుకు వెళ్ళాలంటే కూడా అటువంటి పరిస్థితులు అంత ఈజీగా దొరకవు. మీకు ఇప్పుడు ఉన్నంత లగ్జరీ భక్తిలో ముందుకు వెళ్ళడానికి మళ్ళీ అంత కష్టం. ఇప్పుడు మీ ఛాన్స్ మిస్ అయ్యారంటే భవిష్యత్తు ఇంకా కష్టం. ఇటువంటి ఘోరాలు వినలేం కూడా మనం. కాబట్టి మానవ జీవితం జంతువుల కన్నా భయంకరంగా తయారైపోతుంది బయట సమాజంలో. అందుకే దేవాలయాలు ఇలాంటి కృష్ణుడు జ్ఞాన కేంద్రాలు వస్తేనే, ప్రజల్లో జ్ఞానం వస్తేనే, వాళ్ళు ఒక చైతన్యం వస్తేనే, వాళ్ళ ఒక ఆలోచన మారితేనే వాళ్ళకి మార్పు వస్తుంది వాళ్ళల్లో. లేదంటే అతి క్రిమినల్స్ పక్కనే ఉంటారు మన పక్కనే. ఇప్పుడు సొంత క్రిమినల్ ఎవడు? సొంత కొడుకే క్రిమినల్ కదా. ఆయన వ్యాపార శత్రువులు కూడా చంపలే, ఆయన్ని వ్యాపారుల శత్రువులు కూడా చంపలేదు. అటువంటి భావన సొంత కొడుకు చంపేసి క్రూరంగానా. చిన్నప్పుడు లాలించి పాలించి వాడు లాలనా పాలన చేసి వాడికి చడ్డీలు వేసి వాడికి ఎన్ని అలంకరణ చేసి స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసి స్కూల్ని వాళ్ళు పికప్ చేసుకొని వాడు స్కూల్లో చేర్పించి కాలేజీలో ఫీజులు కట్టి అన్నీ కట్టి వాడు ఎలా కోసాడు తండ్రిని అంత భయంకరంగా. అంటే ఎంత హృదయం చూడండి. మనం అందుకే దేవాలయం కట్టేది ఈ ఊర్లో ఎందుకు కడితే అన్ని గుళ్ళు ఉన్నా కానీ ఏ గుళ్ళో జ్ఞాన ప్రచారం జరుగుతుంది చెప్పండి. మనం కట్టేది జ్ఞాన కేంద్రం, దేవాలయం ఒకటే కాదు. వచ్చిన వాడు హృదయం మారాలా. వాడు రోజు ఉంటుంటే అట్లే మంచి బిడ్డ అవుతాడు కదా వాడు. అట్లీస్ట్ ఇంత ఘోరాలు చేయడు కదా, ఇంత మోసాలు చేయడు కదా, ఇంతమంది చంపడు కదా. అదే మన సమాజం సేవ. ఈ జన్మలో వైకుంఠం వెళ్ళిపోతాడని కాదు, అట్లీస్ట్ ఇంత ఘోరాలు చేయకుండా అటువంటి మైండ్ సెట్ లేకుండా తయారు చేయగలుగుతారు భక్తులతో ఉంటే. చీమలకే హాని చేయని వాడు అమరులను చంపేస్తాడా? అది మార్పు అంటే. అది భక్తులంటేమో చీమలు కూడా హాని చేయ మనం. అదెక్కడ గుణాలు, ఇదెక్కడ గుణాలు? ఇవన్నీ ఊరికే వస్తాయి, షాపులో కొనుక్కుంటూ వస్తాయి. ఇవి వైష్ణవ సంఘ భక్తుల సాంగత్యంలో ఉంటే ఈ గుణాలు వస్తాయి. అందరూ రెడీనా? జగన్నాథ స్వామి రెడీగా ఉన్నారు అందరూ? ఎవరు ఇంకా సేవలో పాల్గొనలేదు, సేవలు యాక్టివ్గా పాల్గొనండి. కృష్ణుడు ఎప్పుడు కూడా మీరు ఇచ్చే చూడు. కృష్ణుడు ఏం చూస్తాడు? మీరు ఇచ్చే డబ్బులు డొనేషనే చూడు, వెనకాల ఎంత ఉంది కదప్ప నీకు దగ్గర. ఆయన ఇచ్చే చూడు, వెనకాల ఎంత ఉందో చూస్తాడు. అర్థమవుతుందా? కృష్ణుడు మన ఇచ్చే డొనేషన్ డబ్బులే చూడు, వెనకాల చాలా ఉంది, నువ్వు తక్కువ ఇస్తున్నావే, వెనకాల ఎక్కువ చాలా పెట్టుకున్నావు కదా నువ్వు. నా హృదయం ఇంకా కదలట్లేదు, నీ హృదయం చాలా వేరే వాళ్ళకి బాగా తెలుస్తున్నావు. కృష్ణుడు అదే ఆచార్యులు చెబుతారు. కృష్ణుడు మన ఎంత హుండీలో డొనేషన్ ఎంత వేస్తామో చూడంట, వెనకాల ఎంత పెట్టుకున్నామో చూస్తాడంట. ఇంకా అటాచ్మెంట్ నీకు చాలా ఉంది దానిపైన, నా పైన అటాచ్మెంట్ తక్కువ ఉంది, అయితే నీ అటాచ్మెంట్ నేనే అవ్వాలి. ఆయన భావన ఏమిటి? నీ హృదయం అంతా నేనే ఉండాలి.